అందరు చెప్పండి ర్యాప్చర్. సో ఈ ర్యాప్చర్ గురించి ఎంతగా నేర్చుకుంటున్నామో అంతగా మన జీవితంలో కూడా త్వరగా దేవుడు పిలిచినప్పుడు మిస్ అవ్వకుండా వెళ్ళడానికి యూస్ అవుతుంది. ఐ మీన్ మీరు నమ్మలేకపోతే జరగడం చాలా కష్టం. యేసుక్రీస్తు స్వస్థత ఇచ్చినప్పుడు చాలామందిని ముట్టి స్వస్థత ఇచ్చారు, కానీ తన సొంత ఊరైన నజరత్లో స్వస్థత ఇచ్చినప్పుడు హీలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నవారు ఆ విశ్వాసం వలన వారు స్వస్థతని పొందలేదు. వాళ్ళు నిరాకరించారు, దేవుని ఏలన చేశారు. ఈయన తెలిసినదే మ్యాటర్ కదా అని సరదాగా తీసుకున్నారు. సో మనకు తెలిసిన మ్యాటర్ అని మనం ఎప్పుడూ సరదాగా తీసుకోకూడదు. ఓకే, సో అందుకోసమే దేవుడు మరలా మనకు అందరికీ ర్యాప్చర్ టాపిక్ నేర్పిస్తాను అనుకున్నాం. చాలాసారికి మన రెవల్యూషన్ టాపిక్ని ఈ సంఘంలో నేర్చుకున్నాం. బట్ మరలా ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ సేవకులు అయిపోయారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా మరలా ఇది తెలుసుకొని ఈ ర్యాప్చర్లో ఖచ్చితంగా మనం మిస్ అవ్వకూడదన్న విషయాలు గ్రహించి మనము నేర్చుకుంటాం. ఓకే, మనకి ఒక క్యాన్సర్ వచ్చింది, రోగం వచ్చిందని ఎవరైనా అన్నారనుకోండి, ఓకే ఆల్రెడీ ఉంది, ఇంకా ఒక నెలలో పెరిగిపోతుంది అన్నారనుకోండి, ఓకేలే పర్లేదు, ఒక నెల తర్వాత వస్తుంది కదా విడిచిపెట్టాం కదా, అంతే కదా, ఒక నెల తర్వాత రాపోతుంది ఎవరు విడిచిపెట్టాం. అట్లాగా ర్యాప్చర్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనకు త్వరగా ఎత్తపడతామన్నప్పటికీ అది ఈజీగా విడిచిపెట్టడానికి ఉన్న టాపిక్ కాదు. ఖచ్చితంగా మనము ఆ గుంపులో ఖచ్చితంగా ఉండాలన్న భయం మనకు వచ్చేస్తుంది. సో దాంట్లో విడిచిపెడితే వచ్చిన గొప్ప గొప్ప ఏం చెప్పాలి, గొప్ప గొప్ప కార్యము ఈ భూలోకం జరుగుతున్న గొప్ప గొప్ప ఉగ్రత, దాని నుంచి మనం తప్పించుకోవాలి. ఐ మీన్ సో ర్యాప్చర్ ఈజ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. చూడండి, ర్యాప్చర్ అనే టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని అధ్యాయాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఏ అధ్యాయాలను తీసినా మీరు ర్యాండమ్గా ఏ అధ్యాయాన్ని తీయండి, అక్కడ ర్యాప్చర్ టాపిక్ని తీసుకోవచ్చు. సో దాంట్లో ప్రాముఖ్యంగా ఏ టాపిక్ ఎక్కువ ఉంది, 3 విషయాలు ఉంది. ఓకే, సో ర్యాప్చర్ జరిగినప్పుడు ఏ సమయంలో ఎత్తపడతాం మాత్రం అందరికీ డౌట్. ఓకే, సో ఏ సమయంలో ఎత్తపడతాం. 7 సంవత్సరాల ఉగ్రత ఆల్మోస్ట్ 99% ప్రవక్తలు నమ్ముతారు. 7 సంవత్సరం మన భూలోకంలో ఉగ్రత ఉంది. దాన్ని 2 పార్ట్గా డివైడ్ చేసి 1290 days అంటే 3.5 సంవత్సరం అన్నట్టు. 1290 days వరకు ఒక కాలము, తర్వాత ఇంకొక 1290 days ఇంకొక కాలం అని నిర్ణయించబడుతుంది. సో 7 సంవత్సరం ఉగ్రతలో మనందరూ నేర్చుకున్నట్టు మనము ఈ ఉగ్రత నుంచి ఎస్కేప్ అవ్వాలి. కింద ఉన్న వాళ్ళు విశ్వసించలేని వారు, విశ్వాసంలో స్థిరపడలేని వారు, వాళ్ళందరూ ఈ ఉగ్రతలో పాలు పొందాలి. సో అదే సమయంలో ఈ 3.5 సంవత్సరం మధ్యలో కూడా ర్యాప్చర్ జరుగుతుంది. స్టార్టింగ్లో జరుగుతుంది, మిడ్లో జరుగుతుంది, అలాగా పోస్ట్లో కూడా జరుగుతుంది. సో ఇదన్నీ విధమైన స్థలంలో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనము డైరెక్ట్గా ఉన్న ప్లెయిన్ స్క్రిప్చర్కి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు లిస్ట్ ఉంది అనమాట. ఈ లిస్టులో మొత్తం అన్ని వచనాలు మీకు ఇచ్చేస్తే సంతోషం. మీరు కూడా కొడితే వస్తుంది గూగుల్లో. బట్ ఆ వచనాలన్నీ లెఫ్ట్ రైట్ ముందు వెనక మీరు చదవాలి, చదివితే బాగుంటుంది. ఓకే, మార్నింగ్ ఇలాగా నేను లిస్ట్ అని రాసుకుని వచ్చినాను. యాక్చువల్ చెప్పాలంటే మొత్తం రాత్రి అంతా లిస్ట్ రాసుకుని వచ్చిన. సరే ఓకే ఇచ్చేద్దామని రాసుకొని వచ్చిన, కానీ రాసుకొని చదవలేము కాబట్టి ఎప్పుడు రాసుకొని రాలేదు. కానీ ర్యాప్చర్ కదా రాసుకొని వచ్చినాం. బయలుదేరినప్పుడు చూస్తే ఫోన్ మర్చిపోయినా ఇంట్లోనే. ఫస్ట్ టైం లైఫ్లో ఫోన్ మర్చిపోయి ఇంటికి నుంచి చర్చికి బయలుదేరినాం. కొంచెం స్టార్టింగ్లోనే అక్క చెప్పింది సరే వెళ్ళిపోయి ఫోన్ తీసుకుంటామంటే అవసరం లేదు, దేవుడు వద్దంటున్నారు, దేవుడు ఏదైనా లైన్లో చెప్తారో అదే చెప్పని ఎందుకు రాసుకుని చెప్పడం అనేసి విడిచిపెట్టినా. హల్లెలూయా. సో మార్నింగ్ మొత్తం చాలా వర్సెస్ ఇచ్చినాను దేవుడు కృపను బట్టి. ఓకే, ఈ ర్యాప్చర్ వర్సెస్ అన్నీ మన మైండ్లో దిగిపోయి ఉండాలి. ఆమేన్. దిగాల వద్దా? 1 Thessalonians 4th chapterలో 16-17 వర్సెస్ ఇస్ ఎ మెమరీ వర్స్. ఓకే, అందరు చెప్పండి మెమరీ వర్స్. మెమరీ వర్స్ అంటే ఏంటి? కంఠస్థం చెప్పిన వర్సెస్ కాదు, ఆల్రెడీ ఉండిపోవాలి. ఏం ఉండిపోవాలి? నరాలతోనే ఉండిపోవాలి, ఎముకల్లో ఉండిపోవాలి. ఓకే, అలా ఉండిపోయిన వచనము పైన జీవం ఇస్తుంది. ఆమేన్. అర్థమైంది కదా? ఏ వచనము మీ నరాలతో కట్టబడిందో ఆ వచనం మీ నరాలు ఉన్నట్లయితే ఎత్తబడిన గుంపులో మీరు ఉంటారు. వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది అనుకోండి. పైనుంచి ఒక అతను దూతలందరూ కీం పట్టుకుని వస్తారు అనుకోండి. మీ దగ్గర ఏదైనా ఉంటే కీం వచ్చి ఓకే మీ దగ్గర ఉంది సార్, ఇంటి దగ్గర వాక్యం ఉంది సార్ అని వెళ్ళిపోతారు. హల్లెలూయా. వీటి దగ్గర లేకపోతే కష్టం. ఎందుకు చెప్తానంటే ప్రకటన గ్రంథం 3:10 వచనంలో ఈ జోక్ ఉంది. యు హ్యావ్ కెప్ట్ మై వర్డ్ అని ఉంది. యు హ్యావ్ కెప్ట్ మై వర్డ్. ఓకే, ఇన్ పేషెన్స్. కాబట్టి దెన్ ఐ విల్
సేవ్ యూ ఫ్రమ్ ది అవర్ ఆఫ్ ట్రయల్ ఉంది. చదవండి ఒకసారి తెలుగులో. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఆమేన్. సో నీవు నా వాక్యమును నీవు నా వాక్యమును గైకొంటివి కనుక. సో భూలోకం అంతటి మీద శోధన కాలం రాపోతుంది. అదే అనమాట ఉగ్రత. చెప్పండి ఉగ్రత. ఓకే, గ్రేట్ ట్రిబులేషన్. చెప్పండి ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్. అందరూ చెప్పండి ట్రిబులేషన్. నేర్చుకోండి ఈ వర్డ్ అని. ఈ వర్డ్ తెలుగులోనే నేర్చుకోవద్దు. సడన్గా వచ్చిన దూత ఇంగ్లీష్లో మాట్లాడితే కష్టమైపోతుంది మీకు. ఓకే చెప్పండి ర్యాప్చర్. ర్యాప్చర్ అనే వర్డ్ లాటిన్ వర్డ్. ఓకే, బేసిక్లీ ఇది గ్రేక భాష కాదు, తర్వాత కాలంలో అది తయారు చేస్తారు. సో ఆ పేరు మంచిగా ఉంది కదా, ర్యాప్. ర్యాప్ అంటే ఏంటి చెప్పండి? ర్యాప్ సాంగ్ అంటే ఏమంటారు? ర్యాప్ అంటే ఎవరికి ర్యాప్ సాంగ్ తెలీదా? సైదా పెట్టరా పేట ర్యాప్ అంటారు. అక్కడి నుంచి ర్యాప్ సాంగ్ మన ఇండియాలో వచ్చింది, బయట దేశంలో ఎప్పుడు వచ్చింది. ర్యాప్ అంటే ఒరిజినల్ సాంగ్ని 3 minutes ఉంటే ర్యాప్ సాంగ్లో 1 minute అయిపోతుంది. ఓకే, ర్యాప్ అప్ అంటే త్వరగా ముగించుకో అన్నాను. ర్యాప్ అప్, ర్యాప్ థింగ్స్ అంటే మాట్లాడినప్పుడే ఫాస్ట్లీ ర్యాప్ అప్ థింగ్స్ అంటే త్వరగా ముగించుకోరా అని. వాక్యం చెప్పినప్పుడు కూడా ర్యాప్ అప్ ఫాస్ట్లీ అని అంటారు 100 సేవకులు. ర్యాప్ అప్ అంటే ఎక్కువ మాట్లాడుకుని మూసుకుని ముగించుకొని అంటారు. సో ఫాస్ట్గా ర్యాప్ అంటే చెప్పండి ఫాస్ట్. ర్యాప్ అంటే చుట్టడం కదా, ర్యాప్ అంటే చుట్టడం, ర్యాప్ అంటే ఫాస్ట్గా తీయడం. కాబట్టి ర్యాప్చర్ అన్నప్పటికీ త్వరగా దేవుడికి ఎవరున్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి దేవుడు తీసుకుపోతారు. ఆమేన్. సో దట్స్ వై ర్యాప్చర్ వర్డ్ లాటిన్లో వచ్చింది, కానీ గ్రేక భాషలో అర్పజోన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో అర్పజోన్ వర్డ్ గ్రేక భాషలో ఉంది. ఓకే, సో ఇట్స్ లైక్ కాటప్. చెప్పండి కాటప్ టుగెదర్. సో ఎక్కడ మీరు కాటప్ ఉన్న ప్లేస్ ప్లస్ కమ్ ఇదర్ కమ్ అప్ అనే వర్డ్ బైబిల్లో చాలా ప్లేస్ ఉంది. ఎక్కి రమ్ము అని చాలా ప్లేసెస్లు ఉన్నాయి. ఎన్ని వాక్యాలు చదివినామో తెలియదు, అన్ని వాక్యాలు అంత మంచి మర్మాలు ఉన్నాయి. కానీ పైన ఉన్న వాక్యం కన్నా లోతులో ఉన్న విషయాలు చదవడం చాలా ఇంట్రెస్టింగ్. నాకైతే ఇంట్రెస్టింగ్. ఓకే, అందరికి తెలిసిన వాక్యం తెలుసుకోవడం నాకు ఇంట్రెస్టింగ్ లేదు. ఏదో కొత్తగా దేవుడు ఏదైనా చెప్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాలు అందరూ గుర్తుపెట్టి 7 సంవత్సరం 7 years. అది గ్లోబల్ వాక్యం. ఆదికాండం నుంచి ప్రకటన వరకు గ్లోబల్గా ఉంది కదా. ఆదికాండంలో 7వ రోజు దేవుడు ఏం చేశారు? విశ్రాంతి తీసుకున్నారు. సో అలాగా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు రాయబడింది. 7 సంఘాల్లో ఎప్పుడు జరుగుతుంది? ఈ సంఘం అంతా విశ్రాంతి అనేది జరుగుతుంది. విశ్రాంతి కదా మనం సంఘం పెడతాం. అర్థం కాలేదా? 7th day ఈజ్ అవర్ డే ఫర్ ద లార్డ్. దేవుడి కోసం ప్రత్యక్షపరిచిన రోజు ఉంది 7వ రోజు. సో 7 సంఘాలు కరెక్ట్గా ప్రకటన గ్రంథం 2-3 ఉంది. 7వ రోజు విశ్రాంతిని మొదటి అధ్యాయంలో ఉంది. సో మొదటి అధ్యాయంతో చివరి అధ్యాయం కలిపితే విశ్రాంతి దినము దేవుని సంఘంలో ఉండాలి అర్థం. ఆమె అర్థమైందా? మొదటి రోజు 7వ రోజు విశ్రాంతి. ఆ 7వ రోజు మనం దేవుని సంఘంలో ఉండాలి. సో 7 సంఘం దేవుడు స్థిరపరిచారు. ఓకే, సో ఇది ఒక విధంగా నేను చెప్పాలంటే రెవల్యూషన్ బుక్ అని తీసుకున్నాను. ప్రకటన గ్రంథం బుక్ తీసుకుంటే ఫస్ట్ బుక్ ప్రకటన గ్రంథం చూడు. ఎన్ని వచనాలు ఉన్నాయి? సరే, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని వచనాలు ఉన్నాయి? వెరీ గుడ్, 404 వచనాలు. ఓకేనా? సో రెవల్యూషన్లో 21 చాప్టర్స్ ఉన్నాయి, 404 వర్సెస్ ఉన్నాయి. 22 చాప్టర్స్ ఉన్నాయి, 404 వర్స్ ఉన్నాయి. చూడండి 2 సార్ 4 మధ్యలో 0 మిస్ అయిన వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఎత్తపడతారు. ఆమేన్. కొంతమంది మిస్ అవుతారు అర్థం, అందుకే 0 మధ్య పెట్టింది. ఓకే, సో వాళ్ళు 22 అధ్యాయాలు ఎలాగా మీరు స్ప్లిట్ చేశారు చూడండి. దేవుడు 22 అధ్యాయాలని ఇలా స్ప్లిట్ చేశారు. మొదటిగా దేవుడు తన ప్రత్యక్షతను రాశారు. ఎలా రాశారు? నా ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ స్టార్ట్ చేశారు. అంటే మీనింగ్ అయితే ఎప్పుడు రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జరిగిందంటే యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు. ఓకేనా? యేసు ప్రభు భూమి మీద జన్మించినప్పుడు తన రెవల్యూషన్ వచ్చింది. అప్పటికి పాత నిబంధన కాలంలో మెస్సయ్య వస్తారన్నారు, కానీ కొత్త నిబంధనల ప్రారంభం ఓపెనింగ్ సీన్ ఏంటిది? ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. మాథ్యూలో ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంది. ఇక్కడ జీనియాలజీ ఉంది, లాస్ట్ బుక్లో ద రెవల్యూషన్ ఉంది. సో ఎగ్జాంపుల్ లాస్ట్ బుక్ మాత్రమే బైబిల్ అనుకోండి. అయితే యేసుక్రీస్తు పుడుతున్నారు, అందరూ నేను యేసుక్రీస్తు పుట్టి ఉన్నారు. ఆ పుట్టిన తర్వాత యేసుక్రీస్తు దేని కొరకు పుట్టినారు అనే విషయాలు 1వ అధ్యాయం రాయబడింది. రెవల్యూషన్ చాప్టర్ 1వ అధ్యాయం ఏముంది? యేసుక్రీస్తు దేని కొరకు తన ప్రత్యక్షత చూపించారని 1వ అధ్యాయం రాయబడింది. సో యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన తర్వాత ఆయన పాపము కొరకు వచ్చారని రాయబడింది. అక్కడ నేనే మొదటివాడు కడపటివాడు అనే విషయాలు రాయబడింది. ఆయన ఎలాగ మొహం ఉన్నది పరలోక రాజ్యంలో అని రాయబడింది.
అర్థమైందా? మన అందరినీ రాజులుగానో యాజకుడుగానో నియమించారని ఉన్నది. ఆయన ముఖం ఎలా ఉన్నది, ఆయన బాడీ ఎలా ఉన్నది, ఆయన వెలుగు ఎలా ఉన్నది అన్నీ రాయపడింది. సో ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు భూమి మీదకి అవతరిస్తున్నారు. ఆమేన్. జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి, భూమి మీదకి వస్తున్నారు. భూమి మీదకి వచ్చారా, వచ్చిన తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఏం జరిగింది? సంఘం స్టార్ట్ చేయండి. అర్థమైంది అందరికీ? యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన తర్వాత ఆయన భూమి మీద జీవించి తన ప్రత్యక్షత తన ప్రజలైన తన శిష్యులకి చెప్పిన తర్వాత ఏమైంది? ఆయన మరణించాడు. తర్వాత ఏం స్టార్ట్ అయింది? సంఘం స్టార్ట్ అయింది. ద చర్చ్ స్టార్టెడ్. అంతే కదా? యేసుక్రీస్తు మరణించి ఆరోగ్యం అయిన తర్వాత మొదటి అధ్యాయంలో ఏం జరుగుతుంది? చర్చ్ స్టార్ట్ అవుతుంది. సో అదే 2వ అధ్యాయం 3వ అధ్యాయం. అర్థమైంది? ఏ అధ్యాయం ఉంది? 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఉంది. సంఘం కొరకు ఉంది. 7 సంఘాల గురించి రాయబడింది. ఈ 7 సంఘాలు ఒక డివిజన్ ఏంటిది? ఆది కాలం నుంచి అంటే యేసుక్రీస్తు కాలం నుండి చివరి కాలంలో వరకు ఉన్న సంఘాలే ఈ 2-3 అధ్యాయాలు ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ చర్చెస్. అర్థమైందా లేదా? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 7 సంఘాలు వచ్చింది అన్నట్టు. రఫ్గా చెప్పాలంటే 7 సంఘాలు అంటే 7 విధమైన బోధన కూడా కలిగింది. సో ఫస్ట్ బోధన ఒక సంఘము, 2వ బోధన ఇంకొక సంఘం. అంటే ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క సంఘము దేవుడు నియమించారు, దానికి పేరు పెట్టారు. సో ఒక్కొక్క విధమైన సంఘం. కొన్ని ఓన్లీ వాక్యమే గైకున్న సంఘాలు ఉన్నాయి, కొన్ని ఆత్మలు మర్చిపోయిన సంఘాలు ఉన్నాయి, కొన్ని జెజబెల్ మాట విన్న సంఘాలు ఉన్నాయి, కొన్ని అబద్ధ బోధకుల మాటలు విన్న సంఘాలు ఉన్నాయి. అట్లా డిఫరెంట్ సంఘంలో అంటే చర్చిలో ఏమేమి జరిగిందో అది అన్ని ప్రాబ్లమ్స్ ఈ 2 అధ్యాయాలు వచ్చింది. సో 2000 yearsగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చర్చిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏది మంచిదో, ఏది మంచిగా వాళ్ళు పాటించారో, ఏ ఓపికతో వాళ్ళు ఉన్నారో, ఏ శ్రమలు వాళ్ళు అనుభవించారో అన్నీ 2-3 అధ్యాయాలు ఉన్నాయి. అయితే సంఘంలో ఉన్న కాలం ముగించబోతుంది. దట్ ఇస్ కాల్డ్ కృపకాలం. చెప్పండి, కృపకాలం. ఈ సంఘంలో ఉన్న కాలం ముగించినప్పటికీ కృప ముగించిపోయింది కనుక ఉగ్రత స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? కానీ ఉగ్రత స్టార్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, ఉగ్రత స్టార్ట్ అవ్వాలంటే నేను చెప్పి అర్థమైందా? ప్రకటన గ్రంథంని ఒక మరలా స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఒక కొత్త స్టోరీగా చెప్తున్నాను. ప్రకటన మొదటి అధ్యాయంలో యేసు ప్రభు పుడుతున్నారంటూ ఆయన ప్రత్యక్షత, ఆయన ఎందుకోసం వచ్చారు, పాపుల కోసం వచ్చారు, అదంతా ఒకటే అధ్యాయంలో ఉంటాయి. మీరు ఒకటే అధ్యాయం ఫుల్గా చదివితే మీకు తెలిసిపోతుంది. దాంతోపాటు ఆయన ఎలా ఉన్నారు, ముఖకాంతి ఎలా ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దేవుడు ఏంటంటే ఏముంది? దూతలు ఉన్నారు కాబట్టి ఆ సంఘముకి దూతలు దేవుడు నియమించి భూమి మీదకి పంపిస్తున్నారు, సేవకులు ఏర్పరిచి భూమి మీదకి పంపిస్తున్నారు. అది 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఉంది. విధమైన సంఘం, పెద్దగోస్త సంఘం, ఓకే, ఒక టైప్ సంఘం, ఓకే, అలాగే వాక్యం కలిగిన సంఘం. మనం ఎలాగ డిఫరెంట్ కాదా ఇప్పుడు కూడా ఉందో అప్పుడు ఆ కాలం నుంచి ఇట్లా డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి. బట్ దేవుడి కళలో 7 అన్నది సంపూర్ణం. చెప్పండి, 7 అన్నది సంపూర్ణం. అంటే 7 కోట్లు సంఘం ఉన్నా కూడా 7 సంఘాలు ముడి పెడుతున్నారు. 7 నంబర్ ఏంటి? కోట్లకి నంబర్ అనమాట. ఆ నంబర్ నెవర్ ఎండింగ్ నంబర్, అది ముగించదు. 7 అనే నంబర్ ముగించదు. ఓకేనా? 7వ దినం విశ్రాంతి అంటే ఒక దినంకి విశ్రాంతి 1000 సంఘాలు అనుకోండి. సో 7 అంటే 7,000 సంఘాలు ఉన్నట్టు అర్థం. ఓకే, జస్ట్ మాటకి చెప్తున్నాను. చాలా సంఘాలు కలిసిన దానిని 7 విధంగా దేవుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 7 విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది అయిపోయిందా లేదా? 2వ 3వ అయిపోయింది. అంతే చెప్పండి, 3 అయిపోయింది. ఓకే, రెవల్యూషన్ 1 అయిపోయింది, రెవల్యూషన్ 2వ అధ్యాయం 3వ అధ్యాయం అయిపోయింది. సో సంఘకాలం ముగించబోతుంది. ముగించిన వెంటనే 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం ఏం జరగాలంటే యాక్చువల్గా ఉగ్రత స్టార్ట్ అవ్వాలి. కానీ ఉగ్రత స్టార్ట్ అవ్వాలంటే మీరు ఆదికాండం మీరు ఒకసారి వాక్యం చదివితే 19వ అధ్యాయం 22వ వచనం, 19 చాప్టర్ 22nd వర్స్ చూస్తే లోత్ అన్న నీతిమంతుడు, లాట్ అన్న నీతిమంతుడు ఉన్నాడు. లోతు అన్న తెలుగులో నీతిమంతుడు ఉన్నాడు. ఓకే, ఆ లోతున్న తెలుగువాడేనా? సరే, ఓకే, లోతున్న వాడు ఆయనకి దేవుడు ఏం చెప్పారు చూడండి. అక్కడ ఉన్న దూతలు ఏం చెప్పారంటే మేక్ హేస్ట్ అన్నారు. చదవండి. నీవు త్వరపడి అన్నారు. ఆ లోతుకి ఏమన్నాడు? సోదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి నేను వచ్చిన. కానీ అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆ నీతిమంతుడు ఏం చెప్పారంటే, అయ్యా 10 మంది, చెప్పండి, 10 మంది నీతిమంతుడు ఉంటే వాళ్ళ నిమిత్తం మీరు సోదొమ గొమొర్రాని నాశనం చేయకుండా ఆపగలవా అని అడిగిండు. దేవుడు ఏమన్నారు? ఆన్సర్ ఇచ్చారు, 10 అంటే నాశనం చేయనరు. సో మనకి ఈ సంవత్సరం నాశనం లేదు. ఆమేన్. ఇది మనం పొందుకున్నాం అభిషేకం. ఆమేన్. ఈ సంవత్సరం ఏ నాశనం లేదు, ఏ రోగం లేదు, ఓకే, ఏ నష్టం లేదు, ఏ చేస్తున్నాం. ఆమేన్. మీరు నమ్మాలి, నమ్మిన తర్వాత వస్తుంది. ఓకే, ఇది మనకి. కానీ లోకం అందరికీ చెప్తున్నారు దేవుడు, 10 మంది నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయను లోకం అన్నాడు. అంతే కదా? అయితే ఉగ్రత చేయాలంటే నీతిమంతులు అక్కడ ఉండకూడదు. అర్థమైంది కదా? అందుకే 19:22లో ఆయన ఏమన్నాడు అంటే, త్వరపడి లాత్ అక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు వెళ్ళలేకదంటే నేను
ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అన్నారు. నేను ఏమి చేయలేదన్నారు. అర్థమైందా లేదా? నేను ఏమి చేయలేకపోతున్నాను అన్నారు. సో ఇక్కడ మీకు అర్థమైన సీన్ ఏంటిది? నీతిమంతుడైన మనమందరూ ఈ భూలోకం ఉన్నంత వరకు ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రత సంపూర్ణంగా శాంపుల్స్గా జరగవచ్చు, కానీ సంపూర్ణంగా దిగలేవు. ఓకే, అందువల్ల నీతిమంతుడు లేపబడాలి. జోహార్ అనే చిన్న ఒక కొండ మీద ఆయన ఎక్కించాడు లోతును. హల్లెలూయా. నోవా అది అగ్నితో వచ్చిన ఉగ్రత, కానీ నీటితో వచ్చిన ఉగ్రత వచ్చినప్పుడు మీకు అందరూ తెలుసు. నోవా కాలంలో జలప్రలయం వచ్చింది, పైన ఎత్తపడ్డారు. ఈ నీళ్ళు ఎక్కడి వరకు పోయిందంటే కొండకి పైన వెళ్ళిపోయింది. ఆల్రెడీ అప్పుడు మౌంట్ అరారత్ అన్న కొండ మీద ఆర్క్ రెస్ట్ అయినట్టు బైబిల్ సెలవు 8వ అధ్యాయంలో ఓపెనింగ్లో ఉంటుంది. ఓకే, అయితే పైన వరకు వెళ్ళిపోయిందంటే కొండనే కనిపించలేదు. కొండ అర్థమైందా లేదా? నీళ్ళు పెరిగి 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 కొండ ఎంత హైయెస్ట్ ఉందో మౌంట్ ఎవరెస్ట్ అయ్యేందుకు దానికన్నా పైన వెళ్ళిపోయింది. ఇంకా కొండ ఏమీ కనిపించలేదు అంటే ఆకాశం వెళ్ళిపోయినట్టు అర్థం. ఓకేనా? సో ఎత్తపడిన నోవా, జాగ్రత్త అండి, ఎత్తపడిన నోవా తిరిగి దిగాలి కిందకి, భూమి మీదకి దిగాలా లేదా? 7వ అధ్యాయంలో వర్షం వస్తుంది. ఓకే, 8వ అధ్యాయంలో ఆయన ఆర్క్ రెస్ట్ అవుతుంది, కొత్త ప్రారంభం స్టార్ట్ అవుతుంది. 9వ అధ్యాయంలో ఆయన ఆశ్రయించబడతారు. 7, 8, 9 ఇది నోవా కాలంలో ఆది కాండంలో జరిగిన మ్యాటర్. అయితే 7 తర్వాత నూతన ప్రారంభం అర్థమవుతుంది. 7 తర్వాత 7వ అధ్యాయం తర్వాత 8వ ఓపెన్ చేయడం నూతనమైన ప్రారంభం. ద ఆర్క్ రెస్టెడ్ ఆన్ మౌంట్ అరారత్ 3వ వచనం ఉంటుంది. ఆన్ ద 7th month ఆన్ ద 17th డే ఉంటుంది. ఏ నంబరు దేవుడు నిర్మించారు? 17th, మన నంబర్. హల్లెలూయా. 17th డేలోనే అది దిగిందంట. సో 150 దినములు ఉన్న నీళ్ళు వత్తిపోయిన తర్వాత పైన ఉన్న నోవా ఎక్కడ దిగింది? ఇప్పుడు నోవా పైకి ఎక్కింది. ఇక్కడ ఉగ్రత స్టార్ట్ అయింది. కింద పైన ఎక్కి 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 ట్రావెల్ చేశారు. కొంతకాలం తర్వాత నోవా దిగాల్సి వచ్చింది, ఎందుకంటే నీళ్ళు దిగిపోయి భూమి మీదకి అడుగుపెట్టారు. హల్లెలూయా. మనం కూడా పైన ఎత్తపడి కొంచెం సేపు తర్వాత భూమి దిగుతాం. వేసినాం. ఆమేన్. ఇది అక్కడ ఉన్న వాక్యం. ఓకే, అలాగే లోతు జోహర్కి ఎక్కిండు, తర్వాత మరలా తిరిగి ఆయన దిగిండంటే మీనింగ్ ఏంటిది? నాశనం జరిగిన తర్వాత ఆయన లైఫ్ స్టార్ట్ అయింది, కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. కొత్త ప్రారంభం స్టార్ట్ అయింది. అందువల్లనే అక్కడ ఉన్న ఆ వాళ్ళ కూతురులు ఏమనుకున్నారు? ఈ భూమి మీద ప్రపంచంలో ఏ మానవుడు లేదని, ఇంకా దేవుడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండమని అన్నారు కదా, ఆ వాక్యం నెరవేర్చలేమని గ్రహించి వాళ్ళు ఏమన్నారు? తన తండ్రితో కలిసిపోయి వాళ్ళ పిల్లలకు అన్నారు. హల్లెలూయా. మోబైట్స్ ఆమోరైట్స్ బిడ్డలు కన్నారు. ఓకే, కమింగ్ టు అవర్ పాయింట్. సో మనము పైన కింద దిగుతున్నాం, పైన ఎక్కుతున్నాం, కొంతకాలం తర్వాత అది మనం చూస్తున్నాం. ఇది మనం 2-3 అధ్యాయాలు సంఘంలో ఉన్నాం కదా. సంఘంలో ఉన్న తర్వాత పైన ఏం చేయాలి? ఇప్పుడు ఉగ్రత రాకుండా ఏం జరగాలి చెప్పండి? ఉగ్రత రాకుండా ఏం జరగాలి? పైన ఎత్తపడాలి కదా. అందుకే 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయంలో ఓపెనింగ్లో ఏముంది? 4వ అధ్యాయం ఓపెనింగ్ సీనే 1వ వచనంలో 2వ వచనం ఏముంది? యోహానికి ఇక్కడ ఎక్కి రమ్ము అన్న స్వరం వినిపించింది. సో 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన స్వరం విన్న తర్వాత పైన ఎక్కుతున్నారా? 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆయన పరలోకంలో టూర్లో ఉన్నారు, ఫుల్ టూర్లో ఉన్నాడు. అక్కడ ఏమేమి జరుగుతుంది? అన్ని టూర్లో ఉన్నారు. అక్కడ ఎవరెవరు కింద పడుతున్నారు, పైన ఎక్కుతున్నారు అన్ని. తర్వాత అక్కడ అదే సమయంలో పరిశుద్ధపరిచన జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక అటోన్మెంట్ జరుగుతుంది. ఇది ఎందుకు? ఇక్కడ పరలోకంలో నీతిమంతులకి మొదటి తీర్పు ఇవ్వబడుతుంది. నీతిమంతులకి మొదటి తీర్పు కనుక ఈ తీర్పు అందరికీ ఇవ్వాలి. కానీ ఆ సమయంలో ఈ తీర్పు ఇచ్చుటకు ఎవరికి అధికారం ఉంది, ఎవరికి ఇది ఉంది అని చెప్తే తీర్పు ఎవరి దగ్గర ఉంది? తండ్రి చేతిలో ఉంది. జాగ్రత్త. తండ్రి చేతిలో ఒక ఏమంటారు? స్క్రోల్ అంటే తెలుగులో సుట్ట ఉంది. తండ్రి చేతిలో ఉంది. ఆ తీర్పు విడుదల అవ్వాలంటే ఎవరో ఒకరు ఎత్తు పట్టుకోవాలి కదా, ఓపెన్ చేయాలి కదా. ఎవరికి అరగదంటే భూమి మీద అందరూ ఎక్కినాం, కానీ ఎవరికి పరిశుద్ధులుగా ఎక్కినాం మనం, కానీ మనకు అరగదలే లేదు. ఎవరికి అరగదంటే ఆ గొర్రె పిల్లని రాయబడింది 5వ అధ్యాయంలో ఉంది. గొర్రె పిల్ల వలనే ఇది సాధ్యం. సో గొర్రె పిల్ల నీది తండ్రి దగ్గర నుంచి ఆ చుట్టని తీసుకుంటున్నారు, ఆ స్క్రోల్ని ఓపెన్ చేస్తున్నారు. ఓకే, దాంట్లో 7 ముద్రలు ఉంది. జాగ్రత్త. ఏముంది? 7 ముద్రలు కలిగిన చుట్ట అనమాట. సో ఒక్కొక్క ముద్ర విప్పుతున్నారు, కింద భూమి మీదకి అంత్యక్రీస్తులు వస్తున్నారు. అది ఓపెన్ చేసినప్పటికీ కింద అంత్యక్రీస్తు వచ్చిన విషయాలు ఎక్కడ ఉంది? 6వ అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయం 1వ వచనంలో మీకు అర్థమవుతుంది. ఒక తెల్లటి గుర్రము అంత్యక్రీస్తు వస్తారన్న విషయాలు 6వ అధ్యాయంలో రాయబడింది. సో 6వ అధ్యాయం మొదలుకొని ఆల్మోస్ట్ 18th చాప్టర్ 19th చాప్టర్ వరకు పరలోక రాజ్యం ఏం జరుగుతుంటే ఈ ఉగ్రతలో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు.
ఓకేనా? ఎక్కడి నుంచి చెప్పిన అందరూ 6వ అధ్యాయం నుండి ఆల్మోస్ట్ 18-19 చాప్టర్ వరకు, ఎందుకంటే అక్కడ కొంచెం మిక్స్ ఉంటుంది. 18-19 చాప్టర్ వరకు కింద ఈ భూలోకంలో 7 సంవత్సరాలు ఉన్న ప్రతి పోరాటం రాయబడింది. మొదటి 3 సంవత్సరం వచ్చేసి ప్రకటన గ్రంథం 6 నుంచి 13వ అధ్యాయం వరకు రాయబడింది. ఓకే, ఆల్మోస్ట్ 10 తర్వాత 15-16 చెప్పండి, 15-16 15-16 చాప్టర్ మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రిబులేషన్. మొదటి 3 సంవత్సరము పెద్దగా ఉంటుంది, తర్వాత 3 సంవత్సరం చాలా చిన్నదిగా ఉంటుంది. 15-16 2 చాప్టర్. ఎందుకు తెలుసా? అది మహా శ్రమకాలం. దేవుడు దాన్ని పొడిగిస్తే ఎవడు బ్రతకడన్నా, దేవుడు ఏమన్నా దాన్ని పొడిగిస్తే మానవుడు ఎవడు బ్రతకడు అనేసి అది చిన్నదిగా షార్ట్గా చేశారు. సో 15వ అధ్యాయం 16వ అధ్యాయమేమో 3.5 years జరుగుతున్న మహా ఉగ్రత. దానికి ముందు అధ్యాయాలన్నీ 6 నుంచి 14 వరకు ఉన్నది ఉగ్రత మాత్రమే. హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్. రెవల్యూషన్ బుక్ మళ్ళీ నేను జస్ట్ అది చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ మీకు ఒక రిట్రేషన్ చేస్తున్నాను. ఓకే, దీని మధ్యలో 11th చాప్టర్ 11th చాప్టర్ 12th చాప్టర్ ఇది ఒక స్పెషల్ చాప్టర్. 11th 12th మధ్యలో స్పెషల్ చాప్టర్ ఇది. అక్కడనే మనము పరలోకంలో జరుగుతున్న పోరాటాలు కూడా మనం తెలుసుకున్నాం. పరలోకంలో బహుమానం చదివినా కదా లాస్ట్ వీక్ 11-18 చదివిన కదా. 11-18 వచ్చిన పైన బహుమానం కింద తీర్పు. పైన బహుమానం 1వ వచనంలో పైన బహుమానం కింద తీర్పు. సో సెంటర్ పోర్షన్ 6 నుంచి 19 మధ్యలో ఉన్న 11th సెంటర్ చాప్టర్లో ఎగ్జాక్ట్ సెంటర్లో పైన మనకి జరుగుతున్న పోరాటాలు రాశారు. పైన మనకి మంచి బహుమానం రాస్తున్నారు, కింద లోకంలో జరుగుతున్న పోరాటం రాస్తున్నారు. ఆమేన్. ఇది నేను ఫాస్ట్గా చెప్తున్నా కదా, మీకు కూడా మైండ్గా అట్లా ఫిక్స్ అయిపోతే మీకు ఒక రఫ్ ఐడియా వచ్చిన తర్వాత బైబిల్ చదివితే ఈజీగా ఉంటుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు 19 చాప్టర్ అంటే కరెక్ట్గా దగ్గర వచ్చినప్పుడు 7 సంవత్సరాలు ముగించబోతున్నప్పటికీ 19వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 11వ వచనం చూస్తే యూ విల్ ఫైండ్ ద మ్యారేజ్ సపర్ ఆఫ్ ది ల్యాంబ్. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఇచ్చిన విందు ఏర్పాటు ఉంటుంది. హల్లెలూయా, సంతోషపడండి. హల్లెలూయా. 7వ సంవత్సరం ముగించినప్పటికీ మనకి విందు ఉంది. ఎక్కడ? పరలోక రాజ్యంలో మనకి విందు ఉంది. ఎందుకు లాస్ట్లో పెట్టారంటే 7 సంవత్సరాలు కదా. ఈ 7 సంవత్సరాలు కూడా 6 సంవత్సరం దేవుడు శ్రమలే, కింద వాళ్ళకి 7 సంవత్సరాలు శ్రమలే. మనకి తీర్పులన్నీ 6 సంవత్సరాలు జరుగుతుంది మ్యాక్సిమం, లేదంటే 3-2 సంవత్సరాలు జరుగుతుంది. రెండిట్లో ఏదైనా జరగవచ్చు. కానీ లాస్ట్ 1 సంవత్సరం మాత్రం ఫుల్ పెళ్లి విందే విందు. హల్లెలూయా. ఎందుకంటే విశ్రాంతి రోజు. హల్లెలూయా. 7వ సంవత్సరం మనకి విశ్రాంతి సంవత్సరం. సో యేసుతో పాటు ఫుల్ భోజనమే భోజనం. తిండిపోతలందరికీ సంతోషమే సంతోషం. ఫుల్ ఇయర్ భోజనమే. మీరు ఆసరస్ రాజు గుర్తున్నారు కదా, ఆసరస్ రాజును గుర్తున్నారా లేదా? ఆయన ఏం చేశాడు? ఎన్ని సంవత్సరం విందు పెట్టిండు? ఆల్మోస్ట్ చాలా రోజుకి ఆయన దేశం అంతటికి విందు పెట్టారు. 180 days 180 days 6 months. ఎంత కరెక్ట్ అన్నా? 3 సంవత్సరమా? కరెక్ట్గా చూడండి ఒకసారి. ఆసరస్ ఎస్తర్లో అంతేనా? 180 days 180 days. చీప్ బాయ్ మనకి 180 days కాదు, 365 days మనకి విందు ఏర్పాటు. హల్లెలూయా. హైయెస్ట్ విందు ఏర్పాటు. మీకు పెళ్లి చేస్తే 7 రోజు కాదు, 7 గంటలు కూడా మీరు ఉండరు. 7 గంటల కన్నా ఎక్కువ పోతే ఫంక్షన్ వాళ్ళు ఎక్స్ట్రా పైసా అడుగుతారు. కాబట్టి మనం సైలెంట్గా ఫాస్ట్ టైం ఇంటికి పోదా అంటాం. కానీ అక్కడ ఈ యూదుల పండుగలో పెళ్లిలో 7 రోజు, కానీ మనకి ఆల్మోస్ట్ 7 సంవత్సరం. హల్లెలూయా. పరలోక రాజు అంటే మనం ఎత్తపడి దేవుడి సన్నిధిలో కూర్చుంటాం. యోహాను సువార్త 14 మనకు అందరూ తెలిసిన వాక్యం ఉంది కదా, నేను కొంతకాలం నీతో ఉంటా, ఓకే, తర్వాత ఉండను, కానీ మరలా వస్తా అని అన్నాడు. సో నేను ఎత్తపడుతున్నప్పటికీ మీరు కలవరపడద్దు. నేను ఒకసారి తండ్రి దగ్గర పోతే తిరిగి ఖచ్చితంగా వస్తా. వచ్చినప్పటికీ నేను తీసుకొని నేను ఉన్న స్థలంలో నువ్వు కూడా ఉంటా అని చెప్పిండు కదా. సో ఈ ఎత్తపడిన దేవుడు మనల్ని ఎత్తిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు? ఎందుకు తిరిగి వస్తున్నారు? మరలా వస్తానని చెప్పిన తిరిగి వచ్చినాడు. మనం ఎత్తుకున్న తర్వాత పరలోక రాజ్యంలో కొంతసేపు ఉంటారు. తర్వాత పని అయిపోయింది. ఒక పెళ్ళి అయితే సంవత్సరం దాకా రెస్ట్ తీసుకోవచ్చు. కరెక్టా? తెలుసా? బైబిల్ చెప్తుంది యుద్ధంకు పోవద్దన్నారు. అనవసరం యుద్ధం అంటే ప్రేయర్లో కూడా మీరు ఎక్కువ పాల్గొంటే కష్టమే అనుకుంటుంది. పోయి అనవసరం పోయి ఏసునామములో పోండి అనుకో, మళ్ళీ మీ పెళ్ళిలో ప్రాబ్లం అవుతుంది. బైబిల్ చెప్పిన ఒక అది సిద్ధాంతం. సో 1 సంవత్సరం ఏం లేదు కనుక పైన మనం వెళ్ళిన మనము ఆల్మోస్ట్ 7 సంవత్సరం ఏమీ లేకుండా జాలీగా ఉంటాం. డన్. బట్ తర్వాత అయిపోయిందిరా, ఎంతసేపు ఇంకా ఖాళీ కూర్చోలే, రండి మనము కింద దిగేసి కార్యం చేస్తాను. దేవుడు పిలుస్తారు. భార్యను మనం కూడా ఇంట్లో వంట చేస్తాను చెప్పకుండా ఆయనతో పాటు గుర్రం ఎక్కుతాం. ఆమేన్ చెప్పండి. ఆయనతో పాటు మనం
గుర్రం ఎక్కుతాం. ఎందుకంటే అది స్పెషల్ కమింగ్. అక్కడ మీరు చూస్తే వాళ్ళందరూ గుర్రంలో వస్తారు, క్లియర్గా రాయబడింది. యూదాలో 1:14 చెప్పారు కదా. జూడ్ 1:14 ఏముంది? వేవేల పరిశుద్ధులతో దేవుడు దిగి వస్తున్నారు భూమి మీద భక్తిహీనుడికి తీర్పు ఇవ్వడానికి అన్నారు. వాళ్ళందరూ గుర్రం వస్తున్నారు. గుర్రంలో వచ్చిన వాడు దూదలా మనమా? ఆలోచించండి. గుర్రంలో వచ్చిన వాడు దూదలా మనమా? మనమే. ఎందుకంటే దూదలు ఎప్పుడు గుర్రంలో రాలేదు. హల్లెలూయా. భూమి మీద దూదలు వచ్చినప్పుడల్లా గ్యాబ్రియల్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ కనిపించారు. ది అపియర్డ్ అని రాయబడింది. కనిపించారు. గుర్రం పక్కన లేదు. అర్థం లేదా? మైకేల్ ది ఆర్కియాంజెల్ వచ్చినప్పుడు పక్కన గుర్రం లేదు. గ్యాబ్రియల్ ది మెసెంజర్ వచ్చినప్పుడు గుర్రం లేదు. కనుక వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా దిగి వస్తారు. మనకి కొంచెం అలసట ఎక్కువ. ఏసయ్యా కొంచెం గుర్రం కావాలంటాము. ఓకే, ఎప్పుడు మనము లోపల ఈ లోకంలో గుర్రం ఎక్కినాం కానీ పరలోకంలో గుర్రం ఎక్కలేదు కదా. కాబట్టి దేవుడు మనందరినీ గుర్రంతో ఎక్కిస్తున్నారు. హల్లెలూయా. తెల్లటి గుర్రం దిగుతున్నాం. ఆమేన్. సో అది మనమే, చెప్పండి మనమే. ఎక్కిన మనము మంచి వస్త్రం ధరించి బహుమానం అన్ని పొందుకొని మెడల్స్ అన్నీ వచ్చేసి ఎవరు కమాండర్, ఎవరు చీఫ్ కమాండర్, ఎవరు లెఫ్టినెంట్, ఎవరు సోల్జర్ అందరు నిర్ణయించబడిన తర్వాత వాళ్ళందరూ కలిసి భూమి మీద దిగుతున్నాం. యేసునామమున ఆమేన్. ఇది 19వ అధ్యాయంలో ఉన్న కథ. ఓకే, 19వ అధ్యాయం చివరిలో. సో భూమి మీద దిగిన తర్వాత ఏం చేస్తాం? మనకున్న పని ఒకటే పని ఏంటిది? 20వ అధ్యాయంలో అంత్యక్రీస్తుని చంపాలి. అంతే కదా. అంత్యక్రీస్తు మాత్రం కాదు, దొంగ ప్రవక్తని చంపాలి. మనం చంపుతాం అనుకో అనుకుంటాం. దేవుడు చెప్తారు ఓకే అరవడం అరిచిన తర్వాత మరణించు అని చెప్తారు. అలా మరణిస్తారు. జస్ట్ వన్ వర్డ్ విల్ స్పీక్. 19వ అధ్యాయంలో 11 నుంచి 16 వచ్చింది. దీన్ని రాయబడుతుంది. 19 చాప్టర్ 11 to 16 చదువుతాం ఒకసారి. మంచి వాక్యము. మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. సో 11వ వచనం నుంచి 16వ వచనం చాలా విశేషమైన వచనం. చెప్పండి. రెవల్యూషన్ 19 చాప్టర్లో 11 to 16 విశేషమైన వచనాలు. దీని పలికి చాలా మందికి విడుదల జరిగింది. ఎవరో సాతాను చేత కట్టబడి ఉన్నారో ఈ వచనం నేను చెప్పి చాలా మందికి విడుదల ఇచ్చిన. జస్ట్ 11 to 16 గుర్తుపెట్టుకో. 11 to 16 ఇఫ్ యు ఆర్ టు మెమరైజ్ యూ కెన్ మెమరైజ్ దిస్ వర్సెస్ బికాస్ సూపర్ వచనాలు. ఓకే, ఆయన తెల్లటి వస్త్రంతో ఎట్లా వస్తున్నారు? ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. చూడండి, శిరస్సులో చాలా కిరీటము, తలలో ఎన్ని కిరీటం ఉన్నాయి? యేసుప్రభుకి చాలా కిరీటం ఉన్నాయి. చాలా కిరీటం ఉంది. ఎందుకంటే ఆయన అరుగుదుడు. చూడండి, అరుగుడు ఏమంటారు? ఆయన అరుగుడు. చదవండి. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. ఆయన అయితే రక్తము ధరించబడిన వస్త్రం ఉన్నారు. ఎందుకని? ఆయన వధింపబడిన. మీకు అర్థం కాలేదు. మీరు నలుగు ఫంక్షన్ వెళ్తే ఏ డ్రెస్ వేసుకుని వెళ్తారు? ఎందుకని? అందరూ మన మీద ఎల్లో బాటర్ వేస్తారు కాబట్టి ఎల్లో కనిపించకూడదని ఎల్లో వేస్తారు. కానీ యేసుప్రభు భూమి మీదకి అంత్యక్రీస్తు రక్తమును వాళ్ళు నమ్మిన వాళ్ళందరినీ చంపడానికి వస్తున్నారు. ఎవరిని చంపిన ఏమొస్తుంది? ముందుగానే రెడ్ డ్రెస్ వేసుకుని వస్తున్నారు. హల్లెలూయా. వేరు హుషారుగా వచ్చారు. హల్లెలూయా. ఆయన నలుగు చేయడానికి వచ్చారు. అలా ఎవరైనా చెప్పొద్దు మళ్ళీ నన్ను దొంగ ప్రవక్త అనేస్తారు. ఆయన రక్తం చూడడానికి వచ్చారు. హల్లెలూయా. ఆయన మాత్రం చూడే రక్త వస్త్రము, మనం మాత్రం తెల్లటి వస్త్రం. మనం జస్ట్ సైడ్లో ఉంటాం అంతే. జై అంటాం. హల్లెలూయా. జయము నిచ్చు చెప్పండి. అట్లనే మనం డాన్స్ ఆడుతుంటాం. మనకు తెల్ల డ్రెస్ కావాలి. యేసు ప్రభు చంపబోతున్నాం కాబట్టి ఆయన ఎర్రటి డ్రెస్. హల్లెలూయా. ఇదని కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్. ఇదంతా ఫ్లోలో వచ్చిన మ్యాటర్. ఐ మీన్ సో ఈ ఫ్లోలో దేవుడు చాలా విషయాలు చెప్తారు. అందుకే రాసుకుని రాకూడదు. ఐ మీన్ రాసుకుని రాకుండా అట్లా ఫ్లో వస్తుంది. ఐ మీన్ సో ఏమొచ్చింది అక్కడ? ఆయన వస్త్రము ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఆల్రెడీ రక్తంలో ఉంచబడిన శరీరంతోనే వస్తున్నారు. వస్త్రంతోనే ఆయన దిగి వస్తున్నారు. వెరీ గుడ్. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన దేవుని వాక్యమైన నామము దేవుని నామమున ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని నామమున దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. మనకి మిస్టర్ ఇండియన్ పెట్టినా కదా, మిస్టర్ ఏమంటారు, మిస్సెస్ కోర్ పెట్టినా కదా. సేమ్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ ఒక షాల్స్ ఉంది. దాంట్లో ఏం రాయబడిందంటే వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఈ లోకమంతా బైబిల్లో ఉన్నదే దేవుడు చెప్పారు. ఈ లోకమంతా దేవుడి వాక్యం చేత
నిర్మించబడి ఉన్నది. ఈ లోకమంతా చంపడానికి ముందు కూడా దేని వలన ఇంకా చంపకుండా ఉన్నారంట, తీర్పు ఇవ్వకుండా ఉన్నారు? 2 Peter 3:8 ప్రకారం ఇంకనూ అది జరగలేని కారణం దేవుని వాక్యం వలనే. అర్థమైందా లేదా? వింటున్నారు లేదప్పా? దీనికి ఫాస్ట్గా మీరు బైబిల్ చదివి ఉంటే సూపర్ అంటారు. మీరు బైబిల్ చదవాలంటే ఏంటి కథని అంటారు. ఓకే, అది ఎందుకల్లా రాసంటే దేవుని వాక్యం వల్లనే ఈ లోకమంతా ఇంకనూ నాశనంకి గురి కాకుండా ఉన్నది. 2 Peter 3:1 నుంచి 9 వచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఉంటేనే నాశనం చేయడానికి ఆప్షన్ ఉంది. అర్థమా లేదా? మన దగ్గర దేవుని వాక్యం ఉంటే మనకు తీర్పు రాదు, మనం ఎత్తబడతాం. దేవుని వాక్యం దగ్గర దేవుడి వాక్యం ఆయన దగ్గర ఉంటే ఆయన తీర్పు ఇవ్వగలడు. ద హోల్ ఎవరు తీర్పు ఇవ్వగలంటే ఎవరికి అన్నీ తెలుసో వాళ్ళే తీర్పు ఇవ్వగలరు. ఎవరికి 100 మార్క్స్ వస్తుంది? అన్నీ తెలుసుకునే వారికి. మిగిలిన వాళ్ళందరూ తెలియదు కాబట్టి, మనందరికీ వాక్యం ఉన్నా కానీ మనకు తెలియదు కాబట్టి మనం సైడ్లో ఉన్నాం. ఆయన ఫుల్గా ఉన్నాడు కాబట్టి తీర్పుగా అర్హుడు. ఆయన తీర్పు ఇవ్వడానికి అర్హుడు యేసుప్రభు మాత్రమే. మీరు నేను తీర్పు ఇవ్వలేం. బట్ మనకు ఆ దేవుడు అధికారం ఇచ్చారు కాబట్టి ఆయనతో పాటు తీర్పు ఇవ్వడానికి మనం కూడా జాలరా పెట్టుకున్నాం. జాలరా అంటే తెలుసా? పక్కన జించా అన్నవాళ్ళు, ఏం పని చేయకుండా పక్కన ఉన్నవాళ్ళు. ఒత్తాస పలకడమా అంటేనా? అట్టనే పలుకుతారా? జాలరా అంటే మంచి వర్డ్ ఇన్ తమిళ్లో. భజన ఒత్తాసులు కొంచెం ఆ టైప్ వర్డ్. ఎంకరేజ్ కాదు. సోప్ పెడతారు, బటర్ పెడతారు అంటారు కదా, ఆ కథ ఇది నేను చెప్తున్నది. ఆఫీస్లో పని చేయకుండా సోప్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు కదా, ఏ పని చేయరు, సోప్ వేసేసి వాళ్ళు పైకి వస్తారు కదా, ఆ కేటగిరీ మనం అన్నా. ఎందుకంటే గుర్రం ఎక్కుతున్నాము కానీ మనం ఏం చేయట్లేదు ఇక్కడ, అదే మ్యాటర్ అంటారు. కానీ ఆ విజయంకి మనమందరూ కూడా వారసులు అవుతున్నాం. హల్లెలూయా. జస్ట్ సంథింగ్ గాడ్ వాంట్స్ us to honor us. ఆమేన్. నా బిడ్డలారా, నువ్వు శ్రమలన్నీ చూసినావు, మంచంలో చూసినావు, ఓకే, పరలోక రాజ్యం చూసినావు, అంతా చూసేసావు కదా. దా ఒకసారి ఒరిజినల్ యుద్ధం ఏంటో చూపిస్తాను. మనకి నిజంగా యుద్ధము తెలుసా? మన ఇజ్రాయెల్ పుట్టలేదు యుద్ధం తెలవడానికి. బైబిల్ ద్వితీయోపదేశకాండం 8వ క్లారిటీగా రాయబడింది. వీళ్ళందరికీ ఎందుకు ఇట్లా తిప్పినని తెలుసా అన్నాడు దేవుడు. కానా దేశం డైరెక్ట్గా పోకుండా తిప్పిన ఎందుకు తెలుసా? వీళ్ళ పిల్లలకి యుద్ధం తెలియదు అన్నారు దేవుడు. యుద్ధం నేర్పించడానికి రాయబడింది క్లియర్గా. కరెక్ట్ కదా? ఎంతమందికి తెలుసు అది వాక్యం? ద్వితీయోపదేశం 8 ఉంటాయి. స్టార్టింగ్లో ఉండిపోతుంది. 2 వచనం లేదా 4 వచనం. 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నువ్వు ఆయన ఆజ్ఞని గైకొన్నవో లేదో, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుని నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలనే గాక, రొట్టె వల్ల కాదు. నెక్స్ట్ యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీ వేసుకుని బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఒకటే వచ్చిన ఉంది అది యుద్ధం నేర్పించడానికని. నేను జోషువా 3 చాప్టర్లో ఉంటుందిలే. ఓకే, ఎనీయో అండర్స్టాండ్. మన దేవుడు మనల్ని కానా దేశం తీసుకెళ్ళినప్పుడు, జోషువా 3వ ఉంటుంది. ఓకే, మన దేవుడు కానా దేశంకి తీసుకెళ్ళినప్పుడు మంచి మార్గం తీసుకెళ్ళాలంటే శ్రమల మార్గం తీసుకెళ్లారు. కారణం అంతా ఈ లిస్ట్ రాశారు. ఆల్మోస్ట్ 17 పాయింట్స్ ఉన్నాయి. మీరు లెక్క చూస్తే 17 పాయింట్స్ ఉంటాయి. అండ్ ఈ పాయింట్స్ వలన దేవుడు కానా దేశంకి ఫ్రీగా తీసుకెళ్ళలేదు, కొన్ని శ్రమలతో తీసుకెళ్లారు. నీ మనసులో ఏముంది తెలుసుకోవడానికి, దేవుడు వాక్యం నువ్వు పాటిస్తావా తెలియడానికి, నీకు నిజంగా యుద్ధం నేర్పించడానికి, అన్ని విషయాలుగా ఉంటుంది. ఓకేనా? దాంట్లో మీరు చూసినట్లయితే నీ బట్టలు చినిగిపోలేదు అన్నారు. గుర్తుందా లేదా? నీ బట్టలకి చినిగిపోలేదంటే పరలో నుంచి మనం యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కూడా మన బట్టలు చినిగిపోతుంది. హల్లెలూయా. ఒరిజినల్ యుద్ధంలో వాళ్ళు అంతా దాంటి కానా దేశంకి వెళ్తున్నారు కానీ బట్టలు చినిగిపోలేదంట. యుద్ధం చేస్తున్నారు కానీ బట్టలు, ఆ కాలంలో వచ్చిన ఎవ్రీ సీన్స్ ఈ మనం చూడలేదు కాబట్టి మనకు అనుభవాలు దేవుడు ఇస్తారు. మనం బట్టలు కూడా చినిగిపోతుంది. ఎందుకంటే మనం వచ్చినప్పుడు నార్మల్ బట్టలతో రాలేదు, మన మహిమ బట్టలతో వస్తున్నాం. చెప్పండి, మహిమ వస్త్రము. ఈ మహిమ వస్త్రం చాలా పవర్ఫుల్ అనేది. ఓకే, నార్మల్ వస్త్రం అందరికి కనిపిస్తుంది, మహిమ వస్త్రం ఎవరికి కనిపించదు, అంటే నార్మల్ బాడీకి కనిపించదు.
హల్లెలూయా. కానీ ఓన్లీ ఆత్మలో ఉన్న వారికి మాత్రమే మహిమ వస్త్రం కనిపిస్తుంది. ఇది నేను వేరే వాక్యం నుంచి చూపిస్తాను మీకు తర్వాత. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? మనకి 19 చాప్టర్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం మనం? 19వ అధ్యాయంలో ఉన్నాం, ఫాస్ట్గా ఉన్నాం. సో అక్కడ ఏం జరిగింది? దేవుడు వాక్యము రాయపడి వచ్చారు. తర్వాత అక్కడ 15-16 వర్స్లో 19 చాప్టర్ 15-16 ఫాస్ట్గా. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడుగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. సో ఉగ్రత జరిగినప్పుడు ఇదంతా ఆయన వచ్చేసాడు. ఇది 16th వర్స్ వరకు ఆయన వచ్చాడు. ఆయనే రాజులకు రాజులు. ఎందుకు రాజులకు రాజు పేరు వచ్చింది? అర్థమైంది కదా. ఏ సీన్లో వచ్చింది? మనము రాజుడుగా వస్తున్నాడు. చెప్పండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. తర్వాత భూలోకం అంతా తెలుసుకుంటారు. యాక్చువల్గా పైనుంచి వచ్చినప్పుడు ఆయన రాజులకు రాజు ఎలా అయ్యానంటే మనమందరూ కూడా ఆయన రాజులుగా అభిషేకించారు పరలోకంలో. అర్థమైందా లేదా? అది రెవల్యూషన్ 1 చాప్టర్లో కూడా ఉంటుంది. వీఆర్ మేడ్ యాజ్ ప్రీస్ట్ అండ్ కింగ్స్ అని ఫస్ట్ చాప్టర్ రాయబడిన రెవల్యూషన్. తర్వాత 19 చాప్టర్లో సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో మనందరినీ రాజులుగా ప్రతిష్ఠించారు కనుక ఆయన రాజులుగా వస్తున్నారు కనుక ఆయన రాజుడికి రాజులని వస్తున్నారు. సో సీన్ ఎక్కడ ఉంది? అక్కడ ఆ వర్డ్ అందరూ మాట్లాడుతాం కదా, దేవుడు రాజుడు. ఆ ఏ సీన్ ఎప్పుడు జరుగుతుంది? ఒరిజినల్ సీన్ ఎప్పుడు జరుగుతుంది? పైనుంచి రెండో రాకడ అప్పుడు వచ్చేది. రెండో రాకడ సమయంలో ఆయన రాజుడుగా మన రాజులు ఆయన రాజులకి రాజుడుగా దిగి వస్తాయి. ఇది 16th వర్స్ వరకు ఉన్నాయి. తర్వాత మీ 17th వర్స్ వరకు చూస్తే అప్పుడు అక్కడ ఉన్న దూత ఏం చేస్తుంటే సూర్యుని అందరినీ మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. చూడండి, మీరు పార్క్లో నించుంటారు, మీరు ఆఫీస్లో నించుంటారు, కానీ మన దూత సూర్యుడి పైన నించున్నారు. హల్లెలూయా. మీరు భూమి మీద నించినప్పటికీ అన్నా వేడి ఎక్కుతుంటారు. సూర్యుడి పైన నించున్న దూతలకి వేడి ఎక్కట్లే. హల్లెలూయా. ఎందుకంటే అది కూడా వేడిగానే ఉంది. ఆమేన్. అటువంటి మంట మనందరూ కలుగును కాక యేసునామములో. ఆమేన్. మంటలో మంట కలిసిపోతున్నట్టు దూత, సూర్యుడి పైన ఉన్న దూత ఏం చెప్తుందంటే, రండ్రా అందరూ బర్డ్స్ అంటే ఇప్పటివరకు మనకి ఆహరించారు దేవుడు, భూమి మీదకి మనకు ఆహరించారు. మీరు అర్థం చేసుకోండి, మన ఒక వాక్యం ఉంది, గాడ్ ఈజ్ ద వన్ హూ గివ్స్ ఫుడ్ టు ద బర్డ్స్. ఉందా లేదా? ఆయన అన్ని బర్డ్స్ కూడా ఫుడ్ ఇచ్చిన ఆయనే. అది మనం కళ్ళారకు చూస్తున్నది ఇక్కడ జరుగుతుంది. డైరెక్ట్గా మనం చూస్తాం. ఇక్కడ దూత ఏం చేస్తుంటే అందరు పక్షులు రండి అని అన్నారు. ఎందుకు వస్తున్నారు పక్షులు అందరూ చెప్పండి? చాలా డెడ్ బాడీస్ రాపోతుందని. అర్థమైందా లేదా? డెడ్ బాడీస్ భూమి మీద చాలా రాపోతుంది కాబట్టి బర్డ్స్ అందరికీ అన్నం పెడుతున్నారు. గ్యాదర్ ఆల్ ద బర్డ్స్ ఫర్ ది సప్పర్ విల్ కమ్. ఓకే, మనకి సప్పర్ అయింది కదా, ఇప్పుడు పక్షికి సప్పర్ జరుగుతుంది. ఆమేన్. అంటే పక్షికి సప్పర్ అవుతుంది. ఓకే, అది మనం చూస్తాం 17-18లో చూస్తాం. తర్వాత వీళ్ళందరూ యుద్ధంలో చేయడానికి మొదలు పెడతారు. అదే 1919 చెప్పి 1919 యుద్ధం. 1919 ద వార్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెంచరీ. ఇప్పుడు మనం చూడలేని ఒక పెద్ద యుద్ధం 1919లో స్టార్ట్ అవుతుంది. చదువుమా. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వెయ్యబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. హల్లెలూయా. వాళ్ళ మాంసము ఏం చేస్తారంట? పక్షులు కడుపార తినదు. మనము పైన తిన్నామా లేదా? సంవత్సరం దాకా ఎవరికైనా వెలుగు వచ్చిందా లేదా? ఎవరికి వెలుగు రాలేదు. మోసే కాలంలో మన వాళ్ళందరూ ఏం చేశారంటే, అన్నా నాకు మాంసం కావాలన్నారు. మోసన్న నన్ను మోసం చేయొద్దు, మాకు మాంసం కావాలన్నారు. సో మోస అన్న ఏం చేశారు? పోయి బతలాడి దేవుడి దగ్గరికి పక్షిని తీసుకొచ్చారు. కంసపిట్టలు మొత్తం మంచిగా ఒకటేసరికి అక్కడ దూరి, తర్వాత వాళ్ళందరూ ఇజ్రాయెల్ నోట్లో దూరి ముక్కులో చెవులో బయటకు వచ్చింది. అంతే కదా? ఇదంతా మనం పరిచయలు తిన్నాం. దానికి రివెంజ్ పక్షులు మనుషులు తింటుంది ఇప్పుడు. హల్లెలూయా.
అన్నిటికీ బ్యాలెన్స్ దేవుడు చేస్తారు. హల్లెలూయా. అర్థమైందా లేదా ఎవరికి? మరి మీరు ఒక ఫిలిం చూస్తే అర్థమవుతుంది. ఏ సీన్ అయినా సరే తర్వాత చంపక మునుపు ఆపేసి ఆ బ్యాక్ క్లిప్ పెట్టు అంటాడు డైరెక్టర్. బ్యాక్ సైడ్ ఉన్న క్లిప్ పెట్టు అంటే అదే సీను దానికి ముందు వాడు చంపిన సీన్ పెడతారు. కరెక్టే కదా? ఆ సీన్ జరిగిన తర్వాత చంపితేనే మీకు ఎస్ ఇప్పుడు వీడు చంపబడాలని అనిపిస్తుంది కదా. అందుకోసం ఇక్కడ ఒక బ్లాక్ సీన్ మీకు చూపించిన. అక్కడ పక్షి అందరినీ ఇంతమంది లక్షల పక్షిని మనుషులు తిన్నారు. కానీ ఇప్పుడు అదే మనుషుల్ని పక్షి తినడానికి దేవుడు కృప ఇచ్చారు. హల్లెలూయా. సో అక్కడ పక్షి తినడానికి వచ్చింది. హల్లెలూయా. సో వీళ్ళందరూ ఎవరు? చంపబడిన వారు ఎవరు? చంపబడిన వారందరూ అంత్యక్రీస్తులు కదా. క్లియర్గా లేదు ఎవరని అంటే దెన్ ద బీస్ట్ అంటే అంత్యక్రీస్తు, మృగం. చెప్పండి మృగం. ఇట్ వాస్ క్యాప్చర్డ్ అండ్ విత్ ఇన్ ద ఫాల్స్ ప్రాఫిట్. అంటే అర్థమైందా? అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. చెప్పండి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త. ఎవరికి మీ పాట రాదులే, ఓకేలే. ఎక్కడ పోయింది సతీష్ పాడడానికి? ఆ పాటలు భూమి అంటే నూతన ఆకాశ నూతన భూమిలో అంత్యక్రీస్తు అది రావట్లేదు మనకి, అందుకోసం అట్లా రాస్తాం. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఆరాధించేవారు వారందరూ ఏమైందరు అగ్నిగిరిలో ఒకరోజు పడతారు ఏపడతారు రాస్తాం. ఆమేన్. సో అది ఇక్కడ రాయబడింది. సో 20th చాప్టర్ ముందు 19th చాప్టర్లో వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? పడతారు ఏపడారు. హల్లెలూయా. వాళ్ళందరూ చంపబడారు. ఓకే, ఇది పెద్ద యుద్ధం. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది 20వ అధ్యాయంలో? మీరు 20, 21, 22 ఉంది. 20లో 2 భాగం ఉంది. 20లో 1 నుంచి 6 ఒక భాగం, 1 నుంచి 6 వచనాలు ఒక భాగం. ఓకే, దాంట్లో ఏంటంటే మిగిలిన ఉన్నవాడు ఎవడు? మీరేనా? మీరు చూసి అర్థమైంది అన్న. నేను ఎక్కడ ఉన్నాను అడగని. ఇప్పుడు అంత్యక్రీస్తు అయిపోయిండు. చెప్పండి అంత్యక్రీస్తు అయిపోయాడు. అబద్ధ ప్రవక్త చంపబడ్డాడు. ఇంకా మిగిలింది ఒకటే ఉండు, వాడే సాతాన్. చెప్పండి సాతాన్. ఓకే, ముగ్గురు కదా ఉన్నాడు. ఆ ముగ్గురులో ఒకటి సాతాన్ మిగిలిండు. సో సాతాన్ ఏం చేశారంటే దేవుడు వెంటనే న్యాయం తీర్చలేదు. ఓకే, మీరు పిండి కలుపుతున్నప్పుడు గుర్తుందో లేదో? మీరు పిండి కలుపుతారు కదా, పిండి రోటీ పెట్టినప్పుడు పిండి తీసుకొని రేషన్ షాప్లో తీసుకొచ్చిన పిండిని జల్లెడలో జలిస్తారు కదా. జల్లెడ అది పేరు జలిస్తారు కదా. ఒకసారి జలించిన తర్వాత మరలా జలిస్తారు కదా. మీరు చేయలేదంటే మీరు సరిగా చేయట్లేదు అంత రొట్టి. 1కి 2 సార్లు జలిస్తారు. అలాగని ఇప్పుడు ఫస్ట్ జలిపులో యేసు ప్రభుని నమ్మకుండా, దేవుని నమ్మకుండా, యేసుక్రీస్తుకి విరోధంగా ఉన్న విరోధి నమ్మి వారిని చూపించిన దొంగ ప్రవక్త నమ్మిన వారందరూ దీంట్లో చంపబడుతున్నారు. ఆమేన్. సో మిగిలిన వాళ్ళందరూ ఏంటిది అర్థము? మంచిగా ఉన్న వాళ్ళు కదా అర్థం. వీళ్ళందరూ సూపర్ క్యాండిడేట్ అనుకుంటాం. మరి వీళ్ళు కూడా జలించారు కదా. పేతురుని దేవుడు గొప్ప అపోస్తులుగా మార్చే మునుపు, నేను చనిపోతున్నా, ఈ తర్వాత నేను వెళ్ళిపోతున్నా, కొంతకాలం నేను ఉండను అని దేవుడు చెప్పారు. అప్పుడు నెక్స్ట్ ఎవరు? యోహాను యాకోబు వచ్చి, అయ్యా మీరు పైకి ఎక్కింటున్నారు కదా, నేను లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తానన్నారు. మిగిలిన వాళ్ళందరికీ ప్రాబ్లం వచ్చింది. సో పైన ఎక్కాలన్న ఇది వచ్చింది కదా. అట్లా ఎక్కాలన్న ఒక క్యాండిడేట్ ఏముండాలి అంటే సాతాన్ చేత జలించబడాలి. కాబట్టి పేతురుతో పిలిచి, దా నువ్వే ఆ క్యాండిడేట్, కానీ నీకు అపోస్టల్షిప్ వైపు ఉనుపో, సాతాన్ చేత అదే షిఫ్ట్ యాస్ వీట్. ఓకే, అప్పుడు నువ్వు సెట్ అవుతా అన్నాడు. అట్లనే ఇప్పుడు ఆల్రెడీ అందరూ అయిపోయారు అని అనుకుంటాం. అందరూ చనిపోయారు కదా యుద్ధంలో. దేవుడు నమ్మలేని వాళ్ళందరూ యేసుతో పాటు మనం కూడా వచ్చేసి చంపేస్తాం. అయిపోయింది అనుకుంటే అవలేదు కదా. చెప్పండి స్టోరీ ఇంకా అవలేదు. మిగిలిన వాడు ఒకటి ఉన్నాడు. ఈ భూమిని అంతనే మోషని నాశనకి గురి చేసిన ఆ సాతాన్ ఇంకా ఉన్నాడు. కానీ డైరెక్ట్గా వాడు వేసేస్తే బాగుంటుందని సెకండ్ క్లైమాక్స్ పోతుంది కదా. ఇంకో క్లైమాక్స్లో ఏంటంటే ఈ సాతాన్ ఏం దేవుడు చేస్తున్నారు? బంధిస్తున్నారు. చెప్పండి బంధిస్తున్నారు. 1000 సంవత్సరాలు బంధిస్తున్నారు. చెప్పండి 1000 సంవత్సరాలు బంధిస్తున్నారు. ఇది సూపర్ థాట్ దేవుడికి. మనమైతే అప్పుడే వేసేసి ఉంటాం, ముగ్గురు ఒకటేసారి ఏంటి రాని. కానీ దేవుడు అలా చేయలేదని కారణం ఏంటంటే మనలో ఇంకా పురుగులు ఉంటారని. 1000 సంవత్సరాల రాజ్యం నేను చేసినప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్న రాజ్యం ఏది జరిగినా నా దగ్గర మొదలుపెట్టిన వాళ్ళు ఏంటి దేవా ఏంటి అన్యాయం చేస్తున్నారు చూడండి, రోడ్డు సరిగట్లేదు, మీరు చూస్తున్నారా లేదా, న్యాయం తీర్చే దేవుడు, మీరు న్యాయం తీర్చండి అని మనం పలుకుంటాం. భూమి మీద సీఎంలు పిఎంల పైన పలుకుంటాం. ఇప్పుడు దేవుడే సీఎం అవుతున్నారు, దేవుడే పిఎం అవుతున్నారు, అంతే కదా. మనమందరం సీఎంస్ అవుతున్నాం. ఆయన గ్లోబల్ లీడర్, మన లోకల్ లీడర్స్. అట్లా ఆయన సమయంలో ఈ లోకల్ లీడర్ కింద ఉన్నప్పుడు
కింద భూమి మీద జనాలు అందరూ ఉంటారు విశ్వాసులు. మనమైతే లీడర్ అయినాం, కొంచెం కొంచెం ఎక్కువ చదివేసి వాక్యం చదివి. మిగిలిన వాళ్ళు లైట్గా వాక్యం చదివి వాళ్ళు సిఎస్ఐ క్యాథలిక్స్ వీళ్ళందరూ కింద ఉంటారు అనుకో, మాటకు చెప్తున్నాం. ఓకే, వాళ్ళందరూ యావరేజ్లో ఉన్నారనుకో, విశ్వాసంగా ఉన్నారనుకుంటాం. వాళ్ళందరూ ఉన్నప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళు ఏలినప్పుడు సిఎస్ఐ వాళ్ళు కూర్చుంటారా? క్యాథలిక్ కూర్చుంటారా చెప్పండి మన మీద, మన దగ్గరికి? వాళ్ళకి విగ్రహాలు కావాలి, అప్పుడు విగ్రహాలు ఉండదు కదా. అట్లాంటి జస్ట్ జోక్ కోసం చెప్తున్నా, అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారని చెప్పేసి 1000 సంవత్సరాలు దేవుడు రాజ్యం చేసినప్పుడు దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళు ఉంటారు మన దగ్గర. అర్థమైందా లేదా? దేవుడు పరిపాలన నచ్చలేని వాళ్ళు కూడా ఉంటారు. ఒరిజినల్గా ఇప్పటివరకు మనం నమ్మిది ఏంటిది? అన్నిటికీ కారణం సాతానే అని చెప్తాం. ఏదైనా కారణం అంటే నువ్వు కాదు తమ్ముడు, నువ్వు మంచివాడు, నీ వెనకలో ఒకడు ఉన్నాడు కదా వాడే అని చెప్తాం. మనం కూడా దేవుడి దగ్గర పెట్టి, దేవా నేను కింగ్, కానీ నా దగ్గర వచ్చిన వాడు సాతాను కనుక నేను ఇట్లా ఎలక అయిపోయినానని చెప్తారు మీరు కథలు. కానీ ఈ కథ సత్యమే కాదో మనకు తెలియదు కాబట్టి అంతవరకు క్యారెక్టర్ ఓకే. కాబట్టి సాతాన్ని తీసేస్తే, అర్థమైందా? సాతాన్నే తీసేస్తే ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఎవరి మీద పెడతావు? నువ్వు తెలిసిపోతుంది, నీ ఒరిజినల్ కలర్ తెలిసిపోతుంది. ఆ ఒరిజినల్ కలర్ తెలుసుకోవడం కోసం సాతాన్ని, ఓకేరా సాతాన్ కొంతసేపు అబ్స్కాండ్ అవ్వు అని చెప్పకుండా నిజంగానే 1000 year ఒక పాదాళంలో దేవుడు బంధించారు. హల్లెలూయా. ఈజ్ బౌండ్ ఫర్ 1000 years. అదే మనం 20వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూస్తాం. సో బంధించబడుతున్నారు. సో బంధించబడిన సాతాను కింద బంధినప్పటికీ 1000 సంవత్సరం పరిపాలన జరుగుతుంది పైన. హల్లెలూయా. ఉందా లేదా అక్కడ? చదవరు కదా? సో ఈ లేడ్ హోల్డ్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ బౌండ్ హిమ్. ఎంత బాగుంది చూడండి, 2వ వచనము. ఈ లేడ్ హోల్డ్ చెప్పండి, ఈ రైడ్ హోల్డ్ అంటే సాతాను తలని గ్రని పట్టుకున్నారు దేవుడు, తర తీసుకొచ్చారు. అట్లా అనమాట వాక్యం. చదవండి 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని చెప్పండి, పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. అంటే మీరు సినిమాలో చూస్తుంటారు కదా, ఉదిత్ దా సినిమాలు ఏం చూస్తుంటావు? అన్న నాకు సహాయం చేయండి అన్న అని వస్తారు. ఓకే, కొన్ని మంచి హీరో ఉంటారు, పక్కన ఒక వేస్ట్ హీరోయిన్ ఉంటుంది. సడన్గా అండి, ఎందుకు నీ లోపల వచ్చినావు పో, అరే కింద పడాలరా. మీరు చూస్తుంటారు హీరో సడన్గా ఏమవుతారు? కింద పడతారు. తర్వాత పాట పెట్టాలి, కష్టంగా ఒక సీన్ పాట పెట్టాలి. ఆయన ఇంతగా అవమానపరిచారు ఒక సీన్ ఉంటుంది కదా, అంటే ఆయన పుష్ చేసినది చూసుంటారు కదా, ఎన్ని పాటలు చూసుంటారు, ఎన్ని ఫిల్మ్ చూసుంటారు. ఆ తరతరతరని ఇంటి నుంచి ఆ గేట్ వైపులా ఎగ్జాక్ట్ సీనే మనం చూసిన సీన్ అన్నీ రావాలి కదా. దేవుడు సాతాన్ని పట్టుకొని తర్రని తీసుకెళ్ళి పా అని చెప్పేసి 1000 సంవత్సరాల పాదాలను పెడతారు. హల్లెలూయా. ఎందుకంటే మన మధ్యలో జరిగినదంతా సాతానులో జరిగింది. అత్తగారు కోడల్ని బయట పంపించడం, ఆఫీస్లో బాస్ ఓకే ఎంప్లాయీని పంపించడం, ఎక్కడెక్కడ మీకు సీన్ జరిగిందో ఆ సీన్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అట్లనే తర్రని పట్టుకొని వచ్చిన తల ఇక్కడ పోండి అని చెప్పి వస్తారు కదా, ఎగ్జాక్ట్ సీన్ యేసు ప్రభువే చేస్తారు. హల్లెలూయా. అందుకని పట్టుకొని సాతాన్ని, ఆ మోసగాడిని, ఆ సర్పంని, ఆ గడ సర్పంని పట్టుకొని బైబిల్ చెప్తుంది పడత్రోసారు రాయబడింది. దట్ మీన్స్ వాస్ క్యాస్ట్. చెప్పండి క్యాస్ట్. క్యాస్ట్ అంటే త్రో, త్రోసి వేసేసారు, పడవేసేసారు. హల్లెలూయా. ఎక్కడికి పడేశారు? ఎక్కడికి? పాదాలకి. చెప్పండి ఎక్కడ ఏమైంది? బాటమ్లెస్ పిట్. చెప్పండి బాటమ్లెస్ పిట్, అగాధ స్థలం. ఈ సీన్స్ అన్ని మీకు గుర్తు రావాలి. ఆమేన్. అర్థమైంది ఎందుకు అది చేశారు? అర్థమైంది కదా. బికాస్ మన భూమిలోనే సాతాను ప్రతి ఒక్కరిలో పోయి ఇటువంటి క్రియలు చేసింది, అంతమందిని పడద్రోసింది. ఎవరు? సాతాను. కనుక దేవుడు దానికి రివెంజ్ ఇస్తారు. హల్లెలూయా. ఇది 6వ వచనం వరకు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 3వ వచనం వరకు అయిపోతుంది. నెక్స్ట్ యూ విల్ సీ 4th verse నుంచి, ప్రకటన 20 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు చూసినట్లయితే ఈ 1000 సంవత్సరాలు అయిపోతుంది. 1000 సంవత్సరాలు అయిపోలేదు. అక్కడ మనం ఎలా జీవిస్తాం రాయబడింది, ఎలాగ మనము జీవిస్తామని రాయబడింది. ఈ సమయంలో ఎవరెవరు యేసుక్రీస్తు కొరకు మరణించారో, అందరేనండి, యేసుక్రీస్తు కొరకు ఎవరెవరు మరణించారో వారందరికీ దేవుడు గొప్ప బహుమానం ఇస్తారు. హల్లెలూయా. వారు దేవుడితో కూడా రాజ్యం చేయడానికి దేవుడు వాళ్ళకి కృప ఇస్తారు. ఆమేన్. చదువు ఒకసారి 5వ వచనం
4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? పైకి పైన ఉన్నారు వీళ్ళు, పైన నుంచి మళ్ళీ కిందికి వస్తున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారంటే ఈ 7 సంవత్సరంలో జాగ్రత్త, మనము పైన ఎక్కినాం, యేసుతో దిగినాం. జాగ్రత్త వింటున్నారు లేదా? పైన ఎక్కినాం, యేసుతో కూడా దిగుతున్నాం. దిగిన తర్వాత ఉన్న అంత్యక్రీస్తుని చంపుతున్నాం. కానీ అప్పుడు భూమి మీద ఉగ్రత జరిగింది కదా, ఎవరు ఉన్నారు అప్పుడు? అంత్యక్రీస్తున్నారు. చాలామంది కూడా అంత్యక్రీస్తుతో పాటు ఉన్నారు విశ్వాసులు. అర్థమైంది లేదా? వీరు అంత్యక్రీస్తు మన అందరికీ ఏం చెప్పింది? 13వ వచనంలో, నువ్వు ఏది కొనడానికి లేదు, అమ్మడానికి లేదు, నా నామముని నువ్వు నొసలేందు చేతుల మీదను రాసుకొని ఉండాలి, అదే సైన్, దాని ఉంటేనే మీరు కొనడానికి ఉంటుందని చెప్పాడు. చూడండి, అట్లా భూమి మీద అధికారంతో చేసిన అంత్యక్రీస్తు రాజ్యం ఉన్నప్పుడు కూడా అంత్యక్రీస్తు రాజ్యంకి ఒంగని వారు ఆ నొసలందు చేతులందు వాళ్ళు ముద్ర వేయకుండా వారు ఉన్నారు కదా, వాళ్ళందరినీ అంత్యక్రీస్తు ఏం చేశాడు? చంపేశాడు. అర్థమైందా లేదా? వాళ్ళకి జరిగిన పునరుద్ధరణ ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. వాళ్ళ పునరుద్ధరణ రాయబడింది. వాళ్ళ పునరుద్ధరణ అయిన వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల రాజ్యంకి ఆడడానికి వాళ్ళ దేవుడు కృప ఇచ్చారు. హల్లెలూయా. సో ఈ వచనాన్ని 2 విధంగా ఆలోచన చేయొచ్చు. మీనింగ్, ఈ వాక్యం మనం చదివితే ఇప్పుడే కదా రిజరెక్షన్ అయింది, మొదటి రిజరెక్షన్ రాయబడింది 5వ వచనంలో. మీరు చూస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ రిజరెక్షన్ ఉంటుంది. ఓకే, కానీ మిగిలిన వాళ్ళందరూ తిరిగి లేపబడలేదు. చంపబడిన వారిలో మిగిలిన వాళ్ళు తిరిగి లేపబడలేదు. కానీ ఎవరెవరు నొసలేందు మార్క్ పొందలేదో వారు మాత్రం తిరిగి లేచారు. సో దిస్ ఈస్ ఆల్ ఇంటర్మీడియట్ రిజరెక్షన్స్ జరుగుతున్న ఇది ఎక్కడ జరిగింది? ఇప్పుడు చూడండి, ఏంటిలో జరిగింది? పోస్ట్ ట్రిబులేషన్. చెప్పండి, పోస్ట్ ట్రిబులేషన్. ఉగ్రత, మహా ఉగ్రత తర్వాత ఈ మహా ఉగ్రత వరకు జరుగుతున్న వారు చనిపోయిన వారందరినీ యేసుక్రీస్తు భూమి మీదకి దిగారు కాబట్టి వీళ్ళందరినీ రిజరెక్షన్ చేసి రాజ్యంలో చేర్చుకుంటున్నారు. హల్లెలూయా. ఓకేనా కాదా? నేర్చుకోండి, తర్వాత ఇంట్లో పోయి చదువుకోండి. మీకు కూడా ఇప్పటివరకు ఫస్ట్ టైం విన్నారనుకో, ఇంట్లో చదువుకోండి. ఓకేనా? వీళ్ళకి రెండవ మరణం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మరణించారు కాబట్టి. అర్థమైందా? ఒకసారి అందరూ మరణించాలని బైబిల్ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, వన్స్ ఆల్వేస్ వీ నీడ్ టు హ్యావ్ డెత్, బట్ ఆఫ్టర్ దట్ జడ్జ్మెంట్ అని రాయబడింది. సో కనుక అందరూ చనిపోవాలి కాబట్టి వీళ్ళందరూ అక్కడ చనిపోతున్నారు. ఓకే, ఇక్కడ అంత్యక్రీస్తు రాజ్యంలో భూమి మీదకి చనిపోతున్నారు. వీళ్ళకి రెండవ మరణం ఉండదు. ఆల్రెడీ ఒకసారి మరణించారు, ఇప్పుడు లేపబడారు. దే డోంట్ హ్యావ్ సెకండ్ డెత్. అదే మనము 6వ వచనం చూస్తున్నాం. ఓకే, డన్. క్లియర్ లేదా? 7వ వచనం నుంచి చూస్తే ఎక్స్పైరీ అవుతుంది. చెప్పండి, ఎక్స్పైర్ అవుతుంది. 1000 years ఎక్స్పైర్ అయింది. అంటే 1000 సంవత్సరం రాజ్యం ముగించబడింది. సో సాతాను ఏమవుతారు? ఏమైంది? అందరూ సాతాను ఏమవుతారో తెలియదు, మీరు ఏమవుతారో తెలియదు. ఇప్పుడు ఇవాళ చూస్తే ఏమవుతున్నారు? 1000 సంవత్సరం చెప్పండి, వాళ్ళ నుంచి అగాధ స్థలం నుంచి వాళ్ళకి విడుదలవుతున్నారు. దే వర్ ఆల్ రిలీజ్డ్. సో ఇప్పుడు సాతాన్ రిలీజ్ అయింది. చెప్పండి, సాతాన్ రిలీజ్ డేట్ అది. ఒక విలన్ రిలీజ్ అవుతే, విలన్ రిలీజ్ అయిన రోజు ఏం చేస్తాడు? ఎవరెవడో వాడిని లోపల పెట్టి వాళ్ళందరూ చంపుతాడు. ఒక హీరో రిలీజ్ అవుతే మరలా తప్పించాడు. కానీ ఒక విలన్ రిలీజ్ అవుతే ఎవరెవడో దీనికి కారణమో వాళ్ళందరూ వేసేస్తారు. ఓకేనా? కాబట్టి బయటకు వచ్చిన సాతాను ప్లాన్ ఏం చేసంటే వాళ్ళందరూ 4 కార్నర్స్కి వెళ్తారు. ఓకే, దే విల్ గో అవుట్ టు రిసీవ్ ద నేషన్. మరలా దేశాలు ఉన్న మనుషులందరినీ మోసించడానికి లాస్ట్ రౌండ్ ఆయన తిరుగుతాడు. ఎప్పుడు మీరు చూసుంటారు బైబిల్లో స్టార్టింగ్ నుంచి, యోబు గ్రంథం నుంచి చూసుంటారు. సాతాను ఎక్కడ పోయినా అంటే, నేను అటు పోయినాను. ఐ వాజ్ గోయింగ్ టు అండ్ ఫ్రమ్ ది ఎర్త్ అన్నారు. ఓకే, వాడికి పని ఉండదు, ఎప్పుడు ఇటు తిరుగుతుంటారు. మీరు కూడా తెలియకుండా ఏమన్నా చూసి ఇటు తిరిగిన వాడు చూస్తే నమ్మద్దు, ఏదో ప్రాబ్లం ఉంది వారికి. ఒక ప్లేస్ నుంచి కూడా తిరిగిన వాడు. ఓకే, అర్థమైంది? ఏం చేయండి చెప్పి అర్థమైందా లేదా? గాగ్ మెగాగ్. ఓకే, పెద్ద యుద్ధం జరుగుతుంది. సో మనం ఏమనుకుంటాం? 1000 సంవత్సరాలు దేవుడు రాజ్యం జరుగుతున్నప్పటికీ, అందరూ వింటున్నారు అనుకుంటాం, 1000 సంవత్సరాల రాజ్యం జరుగుతున్నప్పుడు అందరూ సూపర్ అంటే ఈ లైఫే సూపర్గా ఉంటుంది అనుకున్నాం. కానీ నిజంగా యేసు ప్రభు పరిపాలనలో మనం కూడా ఉన్నాం కాబట్టి
గలీజు వాళ్ళు మనం కూడా ఉన్నాం కాబట్టి ఏమో తెలీదు. చాలామందికి నచ్చట్లేదు, అసూయ వచ్చిందో తెలియదు, ఏ వచ్చిందో తెలియదు, కానీ చాలామందికి నచ్చకుండా ఉన్న వాళ్ళు ఉండిపోతారు. ఈ ఉండిపోయిన వారందరూ మనసులో ఏదో చేదు పెట్టుకుంటారు కనుక ఎప్పుడు సాతాను వచ్చిందో అటువంటి వారిని అటాక్ చేస్తుంది. అర్థమైందా లేదా? ఎటువంటి వారిని అటాక్ చేస్తుంది? ఈ 1000 సంవత్సరం ఉన్న రాజ్య పరిపాలనని నచ్చని వారు. అన్నీ బాగుంది సార్, 1000 years సూపర్ సార్, కానీ ఆ మాట మాత్రం చెప్పి ఉండకూడదు సార్ అని మీరు చాలామంది చెప్తారు కదా. ఇప్పుడు వాక్యం అయిన తర్వాత ఆ మాట మాత్రం నాకు అసలు నచ్చట్లేదు అన్న, ఆ మాట చెప్పకుండా ఉంటే బాగుంటుంది. అది నాకు ఇంకా అర్థం కాలేని ఒక విషయం. అంత బాగుంది వాక్యాలన్నీ, కానీ కొంచెం లేట్ చేశారన్న, ఇట్లా మీరు చెప్తారు చూడండి. టైంకి పంపించండి. చాలా మంచి భోజనం చేయాలంటే టైం పడుతుంది. ఆమెన్. మంచి భోజనం తినాలంటే టైం పడుతుంది. ఆమెన్. సో అట్లా మీరు ఎవరెవరు చెప్తారో వీళ్ళ నాలుకలన్నీ దేవుడు నోట్ చేసి పెట్టుకుంటారు. ఫర్ ఎవ్రీ ఐడల్ వర్డ్ దట్ యు స్పోక్ విల్ హ్యావ్ టు బి జడ్జ్డ్ దేర్. ఓకేనా? అంత బాగుంది, అంత సూపర్. లాస్ట్కి అని సరదాగా చెప్పినప్పుడు సార్ అన్న తప్పు ఆ మాట పడేసి, ఆ మాట చెప్పి ఉండకూడదు. నెవర్ షుడ్ నెవర్ టు. మిమ్మల్ని కూర్చోబెట్టి దేవుడు అక్కడ ఇస్తారు. హల్లెలూయా. మీకు కూర్చోబెట్టి ఇస్తారు. ఎంత కష్టపడి చెప్తున్నానో మీరు కూర్చోబెట్టి దేవుడు అక్కడ ఇస్తారు అందరికి. చెప్పండి, ఫర్ ఎవ్రీ ఐడల్ వర్డ్. చెప్పండి, ఎవ్రీ ఐడల్ వర్డ్ యూ విల్ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు ద లార్డ్. ఆమేన్. సైలెంట్గా ఉండడమే స్తోత్రం. ఆమేన్. మంచి చెప్పారంటే మంచిగా చెప్పు, చెడ్డదంతా మింగేసాయి. ఆమేన్. హల్లెలూయా. ఇది నిజంగా అక్కడ వస్తుంది. నేను తర్వాత చెప్తాను, మ్యాటర్ సత్యమే. అర్థమైంది తమ్ముడు? మీరు టైం ఉన్నారనుకో, అక్కడ మీకు టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. ఓకే, దేవుడి సన్నిధిలో టైమే ఉండదు. చెప్పండి, టైమే ఉండదు. అందుకే పరలోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. యు నో దట్ వన్. వై దే రిమూవ్ డౌన్? యు నో ఎందుకు తీసారు తెలుసా? దేవుడే వెలుగే ఉంటారు. అక్కడ రాత్రే లేదంట. చెప్పండి, రాత్రే లేదు. మీరు రాత్రి వస్తే కదా తెలుసు లేట్ అయిందని. రాత్రి వస్తుంది అన్న చీకటి అయిపోయింది ఇప్పటివరకు మాట్లాడుతున్నా అని మీరు అనిపిస్తుంది. అంటే చీకటిలో ఎప్పుడు ఒకటే అలా ఉంటుంది. టైం ఏంటంటే అదే టైం అట్లనే ఉంటుంది క్లాక్. మీకు టైం పోతున్నదే తెలియదు అక్కడ. ఎందుకంటే దేవుడు సన్నిధిలో సంతోషం. చెప్పండి, దేవుడు సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకున్నప్పుడు టైం లేటు అవుతుంది. అట్లా పాడతారు ఎవరన్నా? సన్నిధానములో సంపూర్ణ సంతోషం, టైం మాత్రం పోతుంది, ఇంట్లో పడుకోవాలి. అట్లా చెప్పిన ప్రతి వారికి పడుతుంది. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. ఆమేన్. ఓకే, సో ఆ మోసం పరిచి చూసారా, అయ్యగారు బాగానే ఉన్నారు, యేసుక్రీస్తు బాగానే పరిపాలన చేశారు, కానీ ఆ రోజు అలా చేశారు కదా, నాకు నచ్చలేదు కదా, వాడిని మాత్రం టార్గెట్ చేసి ఈ పాదాల నుంచి అభ్యసించి వచ్చిన సాతాను, ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ రా, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను ఉన్నారా నీకోసం, పోరాడతాం రా, రాజుడు ఎదుట మనం పోరాడతాం, ఆయన చేసినంత కరెక్టేనా చెప్పుకుంటే పోతే అయిపోతుందా, అడగాలి మన క్వశ్చన్. ఫామ్ టీం చేస్తా అన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి టీం ఫామ్ చేస్తారు. వెనకాల టీం ఫామ్ చేసి మనం అనుకున్నాం, అర్రే రాజ్యపరంలో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటే సడన్గా ఎప్పుడు తెలిసింది మ్యాటర్, సాతాన్ని అప్పుడు జస్ట్ రిలీజ్ చేస్తే తెలిసిపోయింది. ఒక పెద్ద చూడండి బైబిల్ చెప్తుంది, అక్కడ చూడండి బ్రషకతరలమా 8వ వచనం చూడండి, దే వేర్ యాస్ లైక్ ద శాండ్ ఆఫ్ ద సీ అంట. ఇసుక రేణువులని ఫుల్గా చదవమా, మీకు అర్థం కావట్లేదు. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. అర్థమైందా లేదా? ఎంతమందిని చేశారు? పక్కన వాళ్ళు చెప్పండి, గోగు మగోగు. ఓకేనా? వీళ్ళే గోకున్న వాళ్ళు, గీక్కున్న వాళ్ళు, సర్వీస్లో కూర్చుని గీకిన వాళ్ళు వీళ్ళే గోగుని పేరు పెట్టారు దేవుడు. సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి టార్గెట్ చేసినప్పుడు అది శాండ్, ఇసుక లాంటి పెద్ద, అర్థమైందా నరేష్? మనం అనుకుంటాం 1000 సంవత్సరాలు దేవుడే రాజ్యం చేస్తున్నారు. ఇక్కడ మన సీఎం ఎవరు? కేసీఆర్ కాదు, ముక్కున్నవాడు కాదు, రాజ్యం చేయలేదు. మంచి ముక్కు ఉన్నవాడు దేవుడు రాజ్యం చేస్తున్నారు. వెలుగున్నవాడు, చీకటి సంబంధి కాదు, నల్లటి వాడు అలా అందరు లేదు, తెల్లటి దేవుడు. ఆమేన్. అంత రాజ్యం చేస్తే అందరూ సంతోషపడతారంటే సాతాను రిలీజ్ అవుతే తెలిసింది ఎంతెంత కుప్పలు జనాలు ఉన్నారో. వీళ్ళందరూ నాకు నచ్చలేదు నీ రాజ్యం అని చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ యుద్ధంకి వస్తారు. ఓకే, ఎవరితో పాటు వస్తారు? ఎవరు రాజుగా వస్తారు? సాతాను వాళ్ళ ఎదురుగా వస్తుంది. ఓకే, అప్పుడు 9వ వచనంలో సూపర్ గా ఉంది చూడండి. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. సో ఎక్కడ మన హెడ్ క్వార్టర్స్ ఉంది?
జెరూసలేం, చెప్పండి జెరూసలేం. సో జెరూసలేంలో మనం ఉన్నాం. ఈ భూమి మీద దిగిన విషయము ఈ రెవల్యూషన్ రాకుండా దేవుడు రెవల్యూషన్ 14 సరే జకరియా 14 చాప్టర్ రాశారు. ఎక్కడ రాశారు? 14 చాప్టర్ చదవండి ఇంటికి పోయిన తర్వాత. అక్కడ దేవుడు దిగి వచ్చినప్పటికీ ఆయన కాలు ఒలివ కొండ మీద ఉన్నది రాయపడింది. ఫస్ట్ వెన్ వీఆర్ కమింగ్ డౌన్, గుర్రంతో వస్తున్నాం కదా, ఎంట్రీ ఇచ్చిన స్థలం వచ్చేసి ఒలివ కొండ. ఒకవేళ ఈ లోకంలో వరకు నువ్వు ఒలివ కొండ దగ్గర పోలేనా పర్లేదు, ఆ రోజు ఖచ్చితంగా ఒలివ కొండ వస్తావు. ఆ రోజు అయితే ఒలివ కొండ ఖచ్చితంగా చూడాల్సిందే. హల్లెలూయా. కొండలో దిగగానే కొండ రెండుగా స్ప్లిట్ అవుతుంది. అదే నీ రెవల్యూషన్, అది అంతే జకరియా 14 చాప్టర్ ఉంటుంది. ఆ తర్వాత చూసాం. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఎలా చంపుతారు? దేవుడు ఎలా చంపుతారు చెప్పండి? త్రూ ద బ్రెత్ ఆఫ్ హిస్ మౌత్. అంత చెప్పండి, త్రూ ద బ్రెత్. అక్కడ ఎలా చదవండి? పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడింది. సో బేసిక్గా ఏం చేశారంటే వీళ్ళందరూ ఇసుకవలాగా యెరూషలేం చుట్టూ తిరిగి ఆక్యుపై చేసేసుకుంటారు. అందరూ వింటారా? యెరూషలేం చుట్టూ దేవుని విరోధి అందరూ, సాతానికి సంబంధులందరూ వచ్చేసి ఆక్యుపై చేసేస్తారు. ఆ సమయంలో దేవుడు డెవిల్ని చంపుతారు. ఒకటే మాట, బి క్యాస్టెడ్ ఇంటు ద లేక్ ఆఫ్ ఫైర్ అంటారు. ఆమేన్. ఏమంటారు చూడండి 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవృత్తి ఉన్నారు. వారి యుగయుగములు రాత్రి పగళ్ళు బాధింపబడుదు. ఫినిష్. సాతాను ఫినిష్డ్. సాతానుతో పాటు గలగల గోక్కున్న వాళ్ళు గీక్కున్న వాళ్ళందరూ కూడా ఫినిష్డ్. అందరూ దేవుడు చంపేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఏం మిగిలి ఉంది చెప్పండి? ఏం మిగిలింది తెలుసా? ఇప్పుడు తెల్లటి సింహాసన తీర్పు. ఆమేన్. ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. చెప్పండి, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఇది 11వ వచనం మీరు ఉంటారు. ఓకే, జస్ట్ ఒక రఫ్గా చెప్పేసి ముగిస్తా. 11వ వచనంలో ఆ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఎవరు వస్తారు? మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం గొప్పవారేమి కొద్దివారేమి అందరూ వచ్చేసి వీళ్ళందరూ ఎవరంటే యేసు లేకుండా ఆల్ ద పీపుల్ హు ఆర్ నాట్ ఆఫ్ గాడ్, ఎవరికి జీవ గ్రంథంలో వాళ్ళ పేరు తీయబడిందో వాళ్ళందరూ లేపబడి అక్కడ తీర్పు వాళ్ళ క్రియలు తీర్పిస్తారు. హల్లెలూయా. దీంట్లో రెండు విషయం తీర్పు. ఎవరు చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ పోయారో వాళ్ళని దేవుడు లేపుతారు. అందుకే మరణము డెత్ నీ దగ్గర వాళ్ళందరూ తీసుకురంటే డెత్ వాళ్ళు అందరూ తీసుకొస్తారు. సముద్రంలో సముద్రం పైకి రా చెప్పే సముద్రంలో ఎవరు తీసుకెళ్ళారో వాళ్ళందరూ తీసుకొస్తారు. ఆ గ్యాంగ్ లీడర్ తీసుకొస్తారు. అందరూ తీర్పించిన తర్వాత ఫైనల్ తీర్పు ఎవరికంటే ఆ గ్యాంగ్ లీడర్ తీసుకెళ్ళారు. అలాగే డెత్కే ఫైనల్ పర్సన్ టు డై అకార్డింగ్ టు లైఫ్ ఈస్ డెత్. డెత్ చూడండి 10 అక్షరాలు. ఎనీవన్ నాట్ ఫౌండ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ was cast into the lake of fire. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడెను. మరణము మృతులోకం ఈ రెండు చివరిగా దాంతో పాటు జీవకర్త లేని ప్రతి వారిలో ఈ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ తెల్లటి సింహాసన తీర్పు జరుగుతున్న స్థలంలో వచ్చి వెయిట్ చేస్తారు. మనందరూ ఉంటారు. మనందరూ తిరిగి అగ్నిగుండంలో. హల్లెలూయా. సో ఇది అయిపోతుంది. కానీ 21st చాప్టర్లో ఎవ్రీథింగ్ న్యూ. 21st చాప్టర్ ఆల్ థింగ్స్ న్యూ. సో కొత్త ఆకాశం, కొత్త భూమి, అన్ని కొత్త. ఓకే, మరలా చెప్తున్నాను, అక్కడ వెలుగే ఉంది, చీకటి లేనే లేదు. ఆమేన్. వెలుగు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెలుగు ఉంది, సూర్యుడు అక్కడ లేదు. దేవుడే మనకి వెలుగా ఉంటాడు. పాలిష్ చేసి తీసుకొస్తారు కదా. ఇక్కడ నడిచిన ప్రతి మార్గం కూడా పాలిష్ అయి ఉంటుంది. ఏది చూసినా సీ ఆఫ్ క్రిస్టల్స్ పైన ఎక్కడ చూసినా సరే సీ ఎలా ఉంటుంది? సీ అంటే ఏంటి? సీ ఎలా ఉంటుంది చూడండి, షైనింగ్గా ఫ్లాట్గా క్రిస్టల్ ఎలా ఉంది కదా, స్పార్క్.
మళ్ళీ వస్తుంది. తిరిగి వచ్చినప్పుడు గొప్ప బహుమానంతో దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా. కోల్పోయినంతా తిరిగి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనము పైన ఎత్తబడుతున్నాం, దేవుడి దగ్గర ఉంటున్నాం కొంతకాలము. 7 సంవత్సరాలు మనం ఉంటాం ఇక్కడ. 7 సంవత్సరాల తర్వాత అదే ఊరికి తిరిగి వస్తాం, అదే భూమికి తిరిగి వస్తాం. హల్లెలూయా. అంటున్నారు లేదా? భూమి మీదకి తిరిగి దిగినప్పటికీ మనము ఈ 7 సంవత్సరాల భూమి మీద లేదు కదా, ఎంత రెవెన్యూ మనకు కలెక్ట్ అయి ఉంటుందో అంత పని దేవుడు మనకి ఇస్తారు. హల్లెలూయా. వీ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెవెన్యూ వాట్ ఎవర్ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ దట్ ప్లేస్. ఇది అక్కడ ఉన్న స్త్రీలు ఉంచే కదా. ఆమెన్. సో ఏలియా ఎత్తబడుతున్నారు. చూడండి, ఏలియా ఎత్తబడుతున్నారు. ఇప్పుడు ఏలియా ఎత్తబడాడు. నెక్స్ట్ ఎవరు ఎత్తబడారు చెప్పండి? యేసుక్రీస్తు. చెప్పండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనము ఫాలో అవుతున్నాం. యేసుక్రీస్తు మనలాగా మరణించారు అంటే ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఆయనలాగా మనం కూడా పునరుద్ధానం అవుతున్నాం. ఆమేన్. కొలొషన్స్ 3వ అధ్యాయంలో ఉంటుంది, 1 తిమోతిలో రాసిన లేఖనములు ఉన్నాయి. అన్ని లేఖనములు ఏమిటి? యేసుక్రీస్తు అలాగనే మనం కూడా చదవండి మా. కొలొషన్స్ 3వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చూస్తే క్రీస్తు కూడా మనము సిలువ వేయబడి ఉంటే, లేపబడిన వారైతే చెప్పండి, పైన ఉన్న వాటిని వెతకండి. దేవుడు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. జాగ్రత్త, మనకి జీవమై ఉన్న అందరు చెప్పండి, మనకి అందరు చెప్పండి ప్లీజ్, మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఆమేన్. బిలీవ్ స్ట్రాంగ్లీ. యేసుక్రీస్తు కూడా పునరుద్ధానము అయ్యారు. ఆమేన్. యేసుక్రీస్తు మాత్రం లేదు, వేరే ఎవరు పునరుద్ధానం అయ్యారు? ట్రాన్స్లేషన్ ఎవరు అయ్యారు? ఫిలిప్ అయ్యారు. చెప్పండి, ఫిలిప్ అపోస్తలుల 8వ అధ్యాయంలో 38 నుంచి 40 వచనంలో ఫిలిప్ కూడా పునరుద్ధానం అయ్యారు. ఒక స్థలంలో ఉన్న ఫిలిప్ సడన్గా డిసపేర్ అయ్యారు. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత, అందరేనండి, బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఫిలిప్ సడన్గా అసోటాసన ప్రాణంతో వెళ్ళిపోయారంట. సో ఇట్స్ నార్మల్ థింగ్. చెప్పండి, ఇట్స్ నార్మల్ థింగ్. అప్పుడు చాలా కాలంలో చాలా ప్లేసెస్లో జరిగిన పునరుద్ధానం అక్కడక్కడ జరగడానికి ఉన్న కారణము ఉంది. స్టీఫెన్ ఏమో చనిపోయారు, కానీ ఫిలిప్ ఏమో లేపబడారు. వీళ్ళిద్దరు కథ పక్కన ఉంటుంది. అన్ని కథని ఒక్కొక్క పక్కన పెట్టి చూడండి బైబిల్లో ఉన్న కథని. ఒక అతను లేపబడతారు, ఒక అతను అక్కడ ఉండిపోతారు. ఇది బైబిల్ అక్కడక్కడ మీరు కనిపిస్తుంది. ఓకే, వీళ్ళు మాత్రం కాదు, 2 సాక్షులు. చెప్పండి, 2 సాక్షులు. 2 విట్నెసెస్. రెవల్యూషన్ 11 చాప్టర్ చూస్తే 2 సాక్షులు వస్తారు. ఈ 2 సాక్షులు పరలోకం నుంచి దేవుడు భూమి మీదకి రప్పిస్తారు. ఎందుకు చెప్పండి? సంఘము అందరి దగ్గర సంఘం ఎత్తబడుతుంది. సంఘము ఏమో ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు మన భూమి మీదకి లేదు. ఈ సంఘంలోనే దేవుడి గురించి బోధన ఉంది. అర్థమా? దేవుడు రాజ్య గురించి బోధన ఎవరు చేస్తున్నారు? సంఘమే చెప్తారు. మరి భూమి మీద ఎవరు లేరు కదా. మరి 7 సంవత్సరంలో మరలా వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇవ్వడానికి కోసము 2 మనుషుల్ని పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు పంపిస్తారు. వాళ్ళే 2 సాక్షులు. చెప్పండి, 2 సాక్షులు, 2 సాక్షుల? 2 సాక్షులు చెప్పాలా? 2 విట్నెసెస్. 2 సాక్షులు కదా. సరే, 2 సాక్షులు వస్తారు భూమి మీదకి. 2 సాక్షులు వచ్చినప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 11లో 3వ వచనం నుంచి చూస్తే 2 సాక్షులు ఏమేమి ఉంటారని రాయబడింది. వాళ్ళు ఏమేమి చేస్తారంటే వాళ్ళ పైన దేవుడు అధికారం ఇస్తారు. ఏం అధికారము? ఎప్పుడు పడితే అగ్ని రావడానికి, అగ్నితో కాల్చడానికి దేవుడు అధికారం ఇస్తారు. వాళ్ళు నోరు తెరిస్తే అగ్ని వస్తుంది. డ్రాగన్ అనుకోవద్దు, ఓకేనా? ఇది బైబిల్లో లూకా 9వ అధ్యాయం 55వ వచనంలో 50 నుంచి 55వ వచనం చూస్తే యేసు ప్రభు సమరయ రూట్ ద్వారా యెరూషలేము పోతున్నప్పటికీ సడన్గా సమరయ వాళ్ళు యేసు ప్రభుని రిసీవ్ చేయరు. దానికి శిష్యులకు కోపం వచ్చింది. వాళ్ళు ఎవరికి? శిష్యులకి. దే ఆర్ కాల్డ్ సన్స్ ఆఫ్ థండర్. వాళ్ళు ఏమన్నారు? యేసయ్యా, నిన్ను వాళ్ళు అంగీకరించలేదు కనుక నేను ఏలియాలాగా అగ్ని తీసుకొచ్చి వీళ్ళందరూ నాశనం చేయాలన్నారు పట్టణంలో. దానికి యేసు ప్రభు అన్నారు, నేను రక్షణకే వచ్చినా కానీ నాశనానికి రాలేదన్నారు. సో ఏలియాలాగా అగ్ని తీసుకొచ్చిన వలన ఇది ఏలియా వస్తారు నమ్ముతున్నాం. ఆమేన్. నో డౌట్ ఏలియా రావడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మలాకీలో 4వ అధ్యాయంలో చివరి వచనంలో మరలా తిరిగి ఏలియా వస్తారు రాయబడింది కనుక, యేసు రాకడ ముందు ఏలియా వస్తారు కనుక ఏలియా ఉండొచ్చు. అందుకే అక్కడ అగ్నిని రాయబడింది. అలాగా అగ్ని మాత్రం కాదు, వాళ్ళు ఎప్పుడు అనుకున్నా వర్షం ఆపగలరు, రప్పించగలరు రాయబడింది 3-4 వచనాలు రెవల్యూషన్ 11 చాప్టర్లో. కనుక అది ఏలియానే ఉండొచ్చు నమ్ముతాం. కానీ అదే సమయంలో నెక్స్ట్ వచనంలో చూస్తే వాళ్ళు నీటిని రక్తంగా మార్చగలరు. ఆ 2 సాక్షులు ఏం చేస్తారంట? ఈ 7 సంవత్సరాల భూమి మీదకి ఉన్నప్పుడు 3 సంవత్సరాల వరకు ఫస్ట్ 3.5 yearsలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు సాక్షిగా గొప్ప అద్భుతాలు చేస్తారు.
ఎవరు చూడలేని అద్భుతాలన్నీ, మోషే కాలంలో జరిగిన అద్భుతాలన్నీ వాళ్ళకి జరుగుతుంది. ఓకే, మోషే ఎలాగ వాళ్ళు ఏం చేస్తారు, నీటిని ఎన్నిసార్లు రక్తమా, మోషే ఒకసారి నీటిని రక్తంగా మార్చాడు, కానీ వీళ్ళు ఎన్నిసార్లు రక్తాన్ని నీళ్ళకి రక్తంగా మారుస్తారు. సో వీళ్ళు ఎన్నిసార్లు చెప్పండి, వీళ్ళు ఏం చేస్తారు, ఎన్నిసార్లు నీటిని రక్తంగా మారుస్తారు, అట్లా మార్చి చేస్తారు. అదే సమయము ఎన్నిసార్లు తెగులు రప్పిస్తారు. అప్పుడు ఈ రక్తము తెగులు ఉంది కనుక అది మోసెస్ అనుకుంటున్నాం. ఆమె కానీ ఇంకొకరు కూడా దాన్ని ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారు. అది ఎవరు, ఆనోకు. చెప్పండి, ఆనోకు. అది ఏలియావా మోసవా? ఏలి అనేది కంపల్సరీ, కానీ మోషయా ఆనోకు అనే దాంట్లో చాలా డిబేట్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే మనుషులందరూ మరణించడం, ఒకసారి మరణించాలని ఎబ్రీ పత్రికలో 9:27 రాయబడింది కనుక ఈ భూమి మీద మరణించలేని వాడు ఎవడంటే ఏలియా, ఆనోకు కనుక వీళ్ళిద్దరూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కింద వచ్చి, ఎందుకంటే నెక్స్ట్ సీన్లో వాళ్ళందరినీ అంత్యక్రీస్తు ఏం చేశాడు, అందరి ముందు చంపుతాడు. ఎప్పుడు చంపుతాడు, 3.5 సంవత్సరాల తర్వాత. చెప్పండి, ఎన్ని సంవత్సరం, 3 సంవత్సరాల వరకు వాళ్ళు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తే చాలామంది యూదుల్ని వాళ్ళు మారుస్తారు. యెరూషలేము పట్టణంలో వీధిలో వాళ్ళు వాక్యం చెప్తారు, యేసే నిజమైన దేవుడని. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత అంత్యక్రీస్తు యెరూషలేములో కరెక్ట్గా ఎంట్రీ ఇస్తాడు 3.5 yearsలో. ఆయన యెరూషలేములో అప్పుడు ఈ 3.5 సంవత్సరం ముందే దేవాలయం కట్టబడుతుంది. ఏమంటే ఈ దేవాలయం కట్టబడి ఉంటుంది కనుక దేవాలయం కట్టబడిన దేవాలయం మధ్యలో వచ్చేసి బలి ఇచ్చిన వారిని బలి ఆపుతాడు. వారు బలి ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే దేవుడు అంటారు. బేసిక్లీగా అదే మెసేజ్ చేశాడు. మెసేజ్ వచ్చినప్పుడు నేనే దేవుడని డానియేల్ 9:24 నుంచి ఉన్న వచనాల్లో ఏముందంటే నేనే దేవుడు వచ్చేసి అని కట్ ఆఫ్ ది సాక్రిఫైస్ ఉంటుంది.